నమస్కారం గురువు గారు. యోగి అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 5 అభ్యాసాలు పూర్తిగా కంప్లీట్గా చెప్పుకున్నాము. ఈరోజు 6వ అభ్యాసం చెప్పుకుందామండి. నిన్న 5 అభ్యాసాల్లో ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మీకు హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి, నేను వారి పేరు పిలుస్తాను. ఇంకెవరికైనా ఎటువంటి పాఠానికి సంబంధించి భిన్న విషయాలు కాకుండా పాఠానికి సంబంధించి నియమాల్లో కానీ శబ్దకోశంలో కానీ వాక్యంలో కానీ ఎవరికైనా సందేహం ఉంటే చిన్న ప్రశ్న 1-2 ప్రశ్నలు అడగండి. అస్తు. ప్రకృత మనసురామః. చూడండి. నమస్కారం మహోదయ. శ్రీదేవి గారు చెప్పండి. నేను 15 డేస్ నుంచి క్లాస్ కి రాలేకపోయాను, వేరే ఊరికి వెళ్ళి. నేనేమో నిదానంగా వింటున్నా. క్షమితామండి. నేను అదే పాఠానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటే మనం అడగాలి ప్రశ్నలు ఇక్కడ. అంటే తర్వాత రికార్డింగ్ లో మనకి ఇబ్బంది, మీకు వ్యక్తిగతంగా నోట్స్ ఇబ్బందికరంగా ఉంది, అది పంపించేస్తామండి. ఓకేనా? ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి పాఠం అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి. ఫోన్ కాదు, ఇక్కడే మాట్లాడండి. అసలు పాఠానికి సంబంధించి ఏమైనా ఉంటే మీకు చెప్పండి. మోనిషా గారు. పాఠానికి సంబంధించి గృహ లోట్లకారం అంటే ఏంటిది మహోదయ? లోట్లకారం అంటే ఇదో చెప్తానన్నా. లోట్లకారం రాలేదు కదా మనకు, ఇదో వస్తుంది. ఓకేనా? లోట్లకారము మనం ఇంతవరకు ఇంకా చెప్పుకోలేదు. లోట్లకారం ఏదో చెప్పుకుంటామో అక్కడ చూద్దాం. ఓకేనా మహోదయ? మీరు ఎన్ని లకారాలు చెప్పుకున్నారు మహోదయ? ఇప్పుడు మనం ఒక్క లకారమే చెప్పు, లట్లకారం చెప్పుకున్నాం. ఏంటండి? లట్లకారం ఒకటే చెప్పారని చెప్పడం మహోదయ. అదే లట్లకారం ఒకటి చెప్పి లోట్లకారం చెప్పుకుంటామండి. ఓకేనా? అస్తు. సరే, రాసుకోండి. ప్రకృత మనసురామః. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. అభ్యాసం 6 ప్రారంభిక రచనావళి కౌముదిలో. నీట్ గా రాసుకోండి. శబ్దకోశం రాసుకోండి, వ్యవస్థితంగా రాసుకోండి. ఇది ఇక్కడ ఉన్నా కూడా మీరు రాసుకోండి. ఇది ఏదో స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళిపోవడం కానీ తర్వాత రాసుకుందాం అని కాదు, పీడిఎఫ్ పెడతా అలా అనుకోవద్దు. మీరు రాసుకుంటే మీకు లాభం, అది గమనిస్తూ ఉండండి. అస్తు. అభ్యాస, ఇక్కడ అభ్యాసం బింది ఉంది, బింది తీసేసి అభ్యాస విసర్గం పెట్టుకోండి. అభ్యాస 6. అభ్యాస కింద శబ్దకోశ హెడ్డింగ్ ఎలా కనిపిస్తుంది అలా పెట్టుకోండి. తర్వాత అందులో శబ్దాలు, శబ్దకోశంలో ప్రతి శబ్దకోశంలో మనం 20 శబ్దాలు కొత్త చెప్పుకుంటా అని చెప్పుకున్నాం కదా. అందులో 20 ఏంటివి ఇక్కడ చూద్దాం. శబ్దాహ అంటే శబ్దాలు. అందులో ఇక్కడ మొత్తం నపుంసకలింగ శబ్దాలు ఇవ్వబడ్డాయి, రాసుకోండి. ఇక్కడ సర్వనామ శబ్దాలు ఏమి ఇవ్వలేదు డైరెక్ట్ గా మనకు. ఇక్కడ ఓన్లీ నపుంసకలింగ శబ్దాలు ఇవ్వబడుతున్నాయి, రాసుకోండి. ధనం, ధనం అంటే ధనము. ఫలం, ఫలం అంటే పండు. నెక్స్ట్ పత్రం, పత్రం, పత్రం అంటే ఆకు లేదా చిట్టి. ఆకు లేదా చిట్టి. మనకు మొదట్లో చిన్న చిన్న పత్రాలు వచ్చేవి, జాబ్స్ వచ్చేవి, చిన్న చిన్న లెటర్స్ వచ్చేయమంట, దాన్ని చిట్టి అంటాం. చిట్టి వచ్చిందంటే పత్రం వచ్చిందంటే అంటున్నామంట. పత్రం అంటే ఆకు అని అర్థం తీసుకుంటాం, పత్రం అంటే చిట్టి అని కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వనం, వనం అంటే అడవి. వనం అంటే అడవి. నెక్స్ట్ నగరం, నగరం అంటే
పట్టడము. నగరం అంటే నగరము. నగరం అంటే నగరం. నెక్స్ట్ అధ్యయనం అంటే చదవటం. అధ్యయనం అంటే చదవటం. అధ్యయనం చదవటం. అధ్యయనం చదవటం. అధ్యయనం చదవటం. నెక్స్ట్ వచ్చేసి కార్యం పని. కార్యం పని. అంతకన్నా ముందు వనం శబ్దం మిస్ అయి ఉంటుంది. వనం కూడా వనం అంటే అడవి. ఓకే, ఈ రకంగా 7 శబ్దాలు మనం చెప్పుకున్నాము. ఇవన్నీ నపుంసకలింగంలో ఉన్నాయండి. మొత్తము ఇవన్నీ కూడా నపుంసకలింగంలో ఉన్నాయి. వనం అంటే అడవి. ఓకే, ఇవన్నీ గృహ శబ్ద తర్వాత కింద చెప్తాను, అప్పుడు చెప్తాను రాసుకున్నది. ఇవన్నీ కూడా నా గృహ శబ్దానికి సమానం నడుస్తాయి. గృహం గృహే గృహాని ఎలా చెప్పామో అలాగే ధనం ధనే ధనాని, ఫలే ఫలాని, పత్రం పత్రే పత్రాని, నగరం నగరే నగరాని, వనం వనే వనాని, అధ్యయనం అధ్యయనే అధ్యయనాని. ఆ రకంగా నడుస్తాయి. మనం ఆ రకంగా తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి, ధాతులు రాసుకోండి. ధాతవః. ధాతవః. ధాతవః అంటే ధాతువులు. ధాతవః అంటే ధాతువులు. ధాతవః అంటే ధాతువులు. రాసుకున్న ధాతులు. తుద్ ధాతు అని. తుద్ అంటే బాధ పెట్టడం. తుద్ అంటే బాధపడటం. బాధపడటం, బాధ పెట్టడం ఏదైనా రాసుకోవచ్చు అండి. దుఃఖపడుతున్నాడు, దుఃఖ పెడుతున్నాడు. దుఃఖ పెడుతున్నాడు, బాధపడుతున్నాడు. సందర్భం అంటే ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ రాసుకోండి. ఇది దీనికి రూపం వచ్చేసి పక్కనే బ్రాకెట్ తుదతి వస్తుంది. ఒకటి చెప్పాను, మిగతాన్ని రాసుకో. తుదతి, తుదతః, తుదంతి, తుదసి, తుదతః, తుదథ, తుదామి, తుదావహ, తుదామ, అలాగా అన్ని రాసుకోవాలి మనం లట్లకారంలో. కానీ తర్వాత రాసుకుని జస్ట్ దీని యొక్క రూపం ఎలా ఉంటుంది, జస్ట్ ఒకటి ప్రథమ పురుష ఏకవచనం ఒకటి చూపించా, అదొకటే రాసుకోండి. నెక్స్ట్ ఇష్ ధాతు, ఇష్టపడటం. ఇష్ ధాతుకి ఇష్టపడటం. ఇది తుదతి అదే చెప్పండి మహోదయ ఒకసారి. తుదతి, తుదతి, తుదతః, తుదంతి. ఒకటే రాసుకోండి, మొత్తం రాసుకోవద్దు. తర్వాత కింద రాసుకుంటాం, అక్కడ వస్తాయి కాబట్టి అక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ రాయొద్దు, కేవలం శబ్దకోశంలో జస్ట్ ఒకటి తుదతి రాయండి అంతే. దీని యొక్క రూపం ఇలా ఉంటుంది. తుదతి అంటే దుఃఖ పెట్టడం అండి. దుఃఖ పెట్టడం, దుఃఖ పడటం కాకుండా దుఃఖ పెట్టడం కూడా రాసుకోండి. దుఃఖ పెట్టడం కూడా రాసుకోండి. అస్తు. నెక్స్ట్ ఇష్ ధాతుకి ఇష్టపడటం. ఇష్ ధాతుకి ఇష్టపడటం అంటే ఇచ్చతి అని వస్తుంది. ఇచ్చతి, ఇచ్చతః, ఇచ్చంతి అలాగ రూపాలు నడుస్తాయి. అంటే భవతికి సమానం నడుస్తాయి మొత్తం 3 పురుషాల్లో. ఇచ్చసి, ఇచ్చతః, ఇచ్చత, ఇచ్చామి, ఇచ్చావహ, ఇచ్చామహ అని అలాగ వస్తాయన్నమాట. నెక్స్ట్ స్పృశు ధాతు, తాకటం, స్పర్శించడం. స్పృశు ధాతుకి తాకడం అంటే స్పర్శించడం ఏదైనా ఒకటి. దీని రూపం ఎలా వస్తుంది, స్పృశతి, స్పృశతః, స్పృశంతి, స్పృశసి, స్పృశతః, స్పృశథ, స్పృశామి, స్పృశావహ, స్పృశామహ. జస్ట్ మీకు చెప్తున్నాను, మీరు రాసుకుని ఒకటే రాసుకోండి. తర్వాత ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకోండి. పక్కన ఇక్కడ రాసుకున్నా వేరే చోట రాసుకోండి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో అన్ని రాసుకోండి. ఖచ్చితంగా రాయాలి, ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ మనకు నీట్ గా ఉంటుంది వ్యవస్థితంగా. తర్వాత రాసుకోండి. ఇక్కడ ఒక రూపం పర్యాప్తం. నెక్స్ట్ రాయడం. లిఖ ధాతుకి వ్రాయడం అంటే ఒక రూపం వచ్చేసి లిఖతి వస్తుంది. అలాగే లిఖతి, లిఖతః, లిఖంతి అంటే రాస్తున్నాడు, ఇద్దరు రాస్తున్నారు, చాలా మంది రాస్తున్నారు అలాగా. లిఖతి, లిఖతః, లిఖంతి, లిఖసి, లిఖతః, లిఖథ,
లిఖామి, లిఖావహ, లిఖామహ అలా వస్తాయి. మహోదయ లిఖ- లిఖతహలో కర్మస్తావే కదా, కానీ ఒత్తుతా పెడుతున్నారు, అది ఇది కరెక్ట్ సార్ మహోదయ. అది మధ్యమ పురుషు ద్వివచనంలో ఒత్తుతా వస్తుంది. ప్రథమ పురుషు ద్వివచనంలో సామాన్య తకారం వస్తుంది. మధ్యమ పురుషు ద్వివచనంలో లిఖసి, లిఖతహ అక్కడ ఒత్తుతా పెట్టుకోవాలి. ఓకేనా? మధ్యమ పురుషు ద్వివచనంలో ఒత్తుతానే వస్తుందండి. వస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. ప్రచ్ఛదాత్. ప్రచ్ అంటే అడగటం. ప్రచ్ఛదాతుకు అర్థం ఏంటి? అడగటం. అడగటం. ప్రచ్ఛదాతుకు అర్థము అడగటం. ప్రచ్ఛదాతుకు అర్థం వచ్చేసి అడగటం. ప్రచ్ఛదాతుకు అర్థం వచ్చేసి అడగటం అంటే పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి, పృచ్ఛసి, పృచ్ఛతః, పృచ్ఛత, పృచ్ఛామి, పృచ్ఛావః, పృచ్ఛామః అలాగా రూపాలు ఉంటాయి. ఓన్లీ జస్ట్ ఒకటి రాసుకోండి. ప్రచ్ఛ అంటే అడగటం. అడుగుతుంటా కదా, సహా ధనం పృచ్ఛతి, సహా అన్నం పృచ్ఛతి, సహా భిక్షాం పృచ్ఛతి. అడగటం ఏదైనా కానీ. సహా ప్రశ్నం పృచ్ఛతి, అతను ప్రశ్న అడుగుతున్నాడు. అడిగే అర్థంలో పృచ్ఛధాతు. ప్రచ్ఛధాతుకు పృచ్ఛ అయిపోయింది. ధాతుల ప్రచ్ఛ రూపం వచ్చే పృచ్ఛతి అయిపోయింది. పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి. దాన్ని బట్టి మిగతా మొత్తం రాసేయచ్చు. నెక్స్ట్ ప్రా ప్లస్ విష్ ధాతు, ప్రవేశించడం. ప్రా ప్లస్ ప్రా ఉపసర్గం ప్లస్ విష్ ధాతు, ప్రవేశించడం. ప్రవేశించడం రూపం వచ్చేసి ప్రవిశతి. ప్రవిశతి అంటే ప్రవేశించంటే ఇంటిలోకి ప్రవేశిస్తున్నాడు, కళాశాలలోకి ప్రవేశిస్తున్నాడు, విద్యాలయంలోకి ప్రవేశిస్తున్నాడు, మందిరంలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగా ప్రవిశతి, ప్రవిశతః, ప్రవిశంతి, ప్రవిశసి, ప్రవిశతః, ప్రవిశథ, ప్రవిశామి, ప్రవిశావః, ప్రవిశామః అలాగ రూపాలు నడుస్తాయి. పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి, పృచ్ఛసి, పృచ్ఛథః, పృచ్ఛథ, పృచ్ఛామి, పృచ్ఛావః, పృచ్ఛామః అలాగే లిఖ ధాతు, స్పృశ ధాతు అన్నిటికీ ఇదే విధంగా మనం చూసుకోవాలండి. ఓకే, ఇక్కడ కూడా అన్నిటికీ సహ ఇచ్చతి, తౌ ఇచ్చతః, తే ఇచ్చంతి, త్వం ఇచ్చసి, యువాం ఇచ్చతః, యూయం ఇచ్చత, అహం ఇచ్చామి, ఆవాం ఇచ్చావహ, వయం ఇచ్చామహ అలాగా అన్నిటికీ కలుపుకోవాలండి. ఓకేనా? ఇక్కడ బాధపడే విషయంలో సహ తుదతి, సహ అంటే అతడు బాధపడుతున్నాడు, తౌ తుదతః వాళ్ళిద్దరూ బాధపడుతున్నారు, తే తుదంతి వాళ్ళందరూ బాధపడుతున్నారు, త్వం తుదసి నీవు బాధపడుతున్నావు, యువాం తుదతః, తుదతః మీరిద్దరూ బాధపడుతున్నారు, యూయం తుదథ మీరందరూ బాధపడుతున్నారు, అహం తుదాని నేను బాధపడుతున్నాను, ఆవాం తుదావహ మేమిద్దరము బాధపడుతున్నాము, వయం తుదామహ మేమందరము బాధపడుతున్నాము. అలాగా ఈ రకంగా అన్నిటికీ అన్ని ధాతులకు ఇదే విధంగా సహ, తౌతే, త్వం, యువాం, యూయం, అహం, ఆవాం, వయంను కలుపుకోవాలి. అస్తు ఇవి మనం ధాతులు చూసాము. నెక్స్ట్ రాసుకోండి అవ్యయ పదాని. అవ్యయ పదాని, అవ్యయ పదాలు. అవ్యయ పదాన్ని అంటే ఏమిటి? అవ్యయ పదాలు అవి ఏంటి చూసుకోండి. కొన్ని భిన్నంగా వచ్చాయి. ఇంతకుముందు అవ్యయ పదాలు భిన్నంగా ఉండేవి, ఇక్కడ, అక్కడ, ఎక్కడ అనే విషయాలు చెప్పుకున్నాము. ఇప్పుడు, ఎప్పుడు అనే ఇవి కొన్ని భిన్నంగా వస్తున్నాయి. చూడండి, అభితః అంటే రెండు వైపులా. అభితః అంటే రెండు వైపులా. నెక్స్ట్ రెండో అవ్యయ పదము ఉభయతః. రెండు, ఇక్కడ ఉభయతను రెండు వైపులనే ఒకే అర్థం అండి. అభితః అన్య, ఉభయతః అన్య అర్థం ఒకటే కానీ శబ్దం భిన్నంగా ఉంది. ఉభయతః రెండు వైపులా. పరితః నాలుగు వైపులా. పరితః నాలుగు వైపులా. సర్వతః అన్ని వైపులా. సర్వతః అన్ని వైపులా అంటే అన్ని వైపుల నుంచి. అలాగా ప్రతి అంటే వైపు, ఇంటి వైపు, మందిరం వైపు, దేవాలయం వైపు, గ్రామం వైపు, వనం వైపు అలా అంటాం కదా. అలాగా అలాంటి వైపు అనే అర్థంలో ప్రతి శబ్దాన్ని ఉపయోగిస్తాం సంస్కృతంలో. నెక్స్ట్ వచ్చే దిక్ పదం. దిక్ అంటే ధిక్కరించడం. ఏంటిది? ధిక్కరించడం, తిరస్కరించడం. ధిక్కరించడం అంటే శక్తి సామర్థ్యం ఉంటూ కూడా
చేయలేకపోతే ధిక్కరిస్తామంట. సిగ్గుచేటు, ఎందుకు ఇంత శక్తి సామర్థ్యం ఉండి కూడా బలం ఉండి నువ్వు ఏం పని చేయకుండా, ఎందుకు చదవకుండా ఉండవు, ఎందుకు సమయం వ్యర్థం చేస్తున్నావు అని మనం ఇంట్లో వాళ్ళని ధిక్కరిస్తూ ఉంటాం. ఖాళీగా వ్యర్థంగా తిరిగే వాళ్ళను ధిక్కరిస్తూ ఉంటామట. దాన్ని ధిక్కరించడం. నెక్స్ట్ వినా అంటే లేకుండా. వినా అంటే ఏమిటి? లేకుండా. రాముడు లేకుండా సీత లేదు, సీత లేకుండా రాముడు లేడు, అలాగే రాముడు లేకుండా లక్ష్మణుడు లేడు, లక్ష్మణుడు లేకుండా భరతుడు లేడు. అలాగా లేకుండా అనే అర్థంలో మనం వినా శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇవి అవ్యయ పదాలు. మహోదయ Next. ప్రతి యూసేజ్ కొంచెం చెప్పరా మహోదయ? సారీ. ప్రతి అంటే వైపు, ఇంటి వైపు వెళ్ళండి, అడవి వైపు వెళ్ళండి, ఇటువైపు ఉత్తర దిశ వైపు వెళ్ళండి, దక్షిణ దిశ వైపు, అలాంటి అర్థంలో ప్రతి శబ్దాన్ని ఉపయోగిస్తామండి, అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాం. వాక్యాలు వస్తాయి, వీటన్ని ఉపయోగించి వాక్యాలు కూడా చెప్పుకుంటామండి. మహోదయ అవ్యయ పదాలు అంటే ఏంటివి మహోదయ? అవ్యయ పదాలు అంటే ఏ పదాలకైతే విభక్తి, లింగము, వచనాలు ఉండవో దాన్ని అవ్యయ పదాలు అంటాం. ఎలా ఉంటే వాటిని అలాగే ఉపయోగించుకుంటాం. వాటికి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఏకవచనము, ద్వివచనము, బహువచనము, ఇది పుల్లింగము, ఇది స్త్రీలింగము, ఇది నపుంసకలింగం అలా ఉండవు. అలాగా ఏ శబ్దానికైతే లింగాలు అంటే 3 లింగాలు ఉండవో, 3 వచనాలు ఉండవో, 3 పురుషాలు ఉండవో, 7 విభక్తులు ఉండవో, అట్లా దాన్ని అవ్యయం అంటాం. అర్థమైందా? ఎక్కడైతే లింగాలు గాని, వచనాలు గాని, విభక్తులు గాని లేకపోతే దాన్ని అవ్యయం అంటాం. ఇక్కడ అభితహలో ఇది అవ్యయ, అలాగే ఉపయోగిస్తాం. అభిత అని ఎప్పుడు ఇంట్లో అభితహ, అభితవు, అభితహ అని చెప్పి శబ్దరూప రాయకూడదు. ఇది ఎలా ఉందో అలాగే ఉపయోగించుకోవాలన్నమాట. అందుకే అవ్యయం అంటాం. అవ్యయం అంటే లింగ, విభక్తి, వచనాలు లేని దానిని అవ్యయం అంటాము. లింగము, విభక్తి, వచనాలు లేనిటువంటి శబ్దం ఏదైతే ఉందో దాన్ని అవ్యయం అంటాము. అస్తు. సూచన రాసుకోండి. ధన శబ్దం నుండి కార్య శబ్దం వరకు. ధన శబ్దం ఎక్కడ వచ్చింది? ధనం శబ్దం, ధనం కూడా పెట్టుకోండి, పైన బింది పెట్టుకోండి. అక్కడ సూత్రంలో శబ్దాలు చెప్పింది ధనం నుండి మొదలుకొని ఫలం, పత్రం, వనం, నగరం, అధ్యయనం, కార్యం, లాస్ట్ 7 శబ్దాలు కదా. ఆ ధనం శబ్దం నుంచి మొదలుకొని కార్యం వరకు మొత్తం వచ్చేసాయి. ఆ శబ్దాలు ఎలా నడుస్తాయంట? ధనం శబ్దం నుండి మొదలుకొని కార్యం శబ్దం వరకు గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. సమానంగా రూపాలు నడుస్తాయి. కంటిన్యూ చేసుకుంది. ధన శబ్దం నుండి కార్య శబ్దం వరకు గృహ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. అంటే ఇప్పుడు గృహం, గృహే, గృహాని ప్రథమ విభక్తిలో, అలాగే ధనం, ధనే, ధనాని, పత్రం, పత్రే, పత్రాని, వనం, వనే, వనాని. ద్వితీయ విభక్తిలో సేమ్ వస్తుందన్నమాట. నగరం, నగరే, నగరాని, అధ్యయనం, అధ్యయనే, అధ్యయనాని, కార్యం, కార్యే, కార్యాని. అలా కార్యం, ఫలం అంటే 1, ఫలే అంటే 2, ఫలాని అంటే 2 కన్నా ఎక్కువగా ఉంటే బహువచనంలో ఉపయోగిస్తామట. ఇలాగా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి సేమ్ సమానంగా ఉంటాయన్నమాట. ఇలాగా గృహ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. అలా చూసుకోవాలి. నెక్స్ట్ తుద ధాతు నుండి విష ధాతు వరకు ధాతువునకి సమానంగా రూపాలు నడుస్తారండి. భూధాతువునకి నకి పెట్టుకోండి. భూధాతువునకి సమానంగా ధాతు రూపాలు నడుస్తాయి. అంటే ఇప్పుడు చెప్పిన పైన భవతి, భవతః, భవంతి, అలాగే తుదతి, తుదతః, తుదంతి. అలాగే భూధాతు మనం ఒకటి పూర్తిగా చెప్పుకున్నామట ముందు అభ్యాసంలో. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సంక్షిప్త రూపాలు కలుపుకొని తయారు చేసుకోవాలి అని చెప్పి, దానికి సమానంగా ఉంటాయని చెప్పి ఇక్కడ సంకేతించబడింది అనమాట. అస్తు. ఇవి మనకు చూడండి, మొత్తం ఇవి 7, ఇవికే 7, 14 పైన మధ్యలో ఉండే ధాతులు 6, మొత్తం 20 శబ్దాలు వచ్చాయి మనకు. ప్రతి శబ్దకోశంలో ఇలా 20 కొత్త ఉంటామట. ఇప్పుడు ఈ శబ్దాలను ఉపయోగించి, ధాతువులను ఉపయోగించి, ఈ అవ్యయపదాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటే చూద్దాము. అంతకంటే ముందు ఇంకా వ్యాకరణం నియమాలు కూడా ఏంటివి, వ్యాకరణం ఏం చెప్పుకోవాలని కింద ఇస్తున్నారు చూడండి. హెడ్డింగ్ పెట్టుకుని వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం? అదే గృహ శబ్దం తెలుసుకోమంటున్నారు. ఇక్కడ గృహము, ఇక్కడ లోట్ లకారం వచ్చింది. మనం నిన్నటి వరకు లట్ లకారం చెప్పు. లట్ అంటే వర్తమాన కాలం చెప్పేటప్పుడు ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడినా ఆ లట్ లకారాన్ని ఉపయోగించాలి. అంటే జరుగుతున్న పని చెప్పేటప్పుడు లట్ లకారాన్ని ఉపయోగిస్తాం. జరుగుతున్న పనిని చెప్పేటప్పుడు ఎల్లప్పుడూ లట్ లకారమే ఉపయోగించాలి. అన్ని ధాతులు ఏదైనా కానీ ఒకే విధంగా ఉంటాయి. ఈరోజు లోట్ లకారం. లోట్ లకార
ద్వితీయ విభక్తి. ఇంకా ద్వితీయ విభక్తి అంటే ఏమిటి? కర్మ అని చెప్పిన. కర్మ అంటే ఏమిటి? ద్వితీయ విభక్తి అని చెప్పిన. ఆ ద్వితీయ విభక్తి ఎప్పుడెప్పుడు వస్తుంది? వాక్యం రాసేటప్పుడు ద్వితీయ విభక్తిని ఎక్కడ ఉపయోగించాలి, ద్వితీయ విభక్తిని ఉపయోగించి వాక్యం ఎలా ఉంటుంది అనేది ఈ వ్యాకరణ అంశాలు ఇదో మనం చెప్పుకుందామండి. గృహ కామ లోట్ లకార కామ ద్వితీయ విభక్తి. ఓకేనా? ఇవి ఒక్కొక్కటి క్రమంగా చెప్పుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రాసుకుని ఒకటో పాయింట్ కింద గృహ లోట్ లకార ద్వితీయ విభక్తి బ్రాకెట్ క్లోజ్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. రాసుకోండి. గృహ శబ్దం యొక్క రూపం స్మరించండి. మొత్తం రాసుకోండి, పర్వాలేదు. అది శబ్ద సంఖ్య 80 పరిశిష్టనలు ఇచ్చారు. అది మీకు గ్రూపులో పెడతారు కావాలంటే. 26 సంఖ్య. క్రమంగా అక్కడ ధాతు శబ్ద రూపాలు ఇవ్వబడ్డాయన్నమాట. అక్కడ సంఖ్య 26 అని చెప్పి చూపించబడింది. గృహ శబ్దం యొక్క రూపం స్మరించండి. అస్తు. నెక్స్ట్ ఇంకా దాంట్లో ఇంకా సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి ధన మొదలగు శబ్ద రూపాలు కూడా ఇంకా సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి ధన మొదలగు శబ్ద రూపాలు కూడా గృహ శబ్దానికి సమానంగానే రూపాలు వస్తాయి. ధన మొదలగు శబ్ద రూపాలు కూడా గృహ శబ్దానికి సమానంగానే నడుస్తాయి. ఓకే, గృహ శబ్దానికి సమానంగా నడిపించాలి, నడుస్తాయని ఒకటే. అంటే ఇప్పుడు చెప్పాను గృహం గృహే గృహాని, ధనం ధనే ధనాన్ని, అలాగా గృహ శబ్దానికి సమానం నడుస్తాయని చెప్తున్నా అనమాట. ఇక్కడ ఈ శబ్దాల్లో ఇక్కడ అంటే మనకు శబ్దకోశం ఇచ్చిన శబ్దాల్లో ఇక్కడ పదవ నియమానుసారంగా మారినట్టుంది గురువు గారు. ఏంటండి? స్లైడ్ మారినట్టుంది. మారింది, అయిపోయింది, అక్కడికి అయిపోయింది, మార్చేసాం. కంటిన్యూషన్ ఇక్కడ స్లైడ్కి కంటిన్యూషన్. ఇక్కడ పదవ నియమానుసారంగా, మన పదవ నియమం చెప్పినదా నత్వం చేసేది అది. ఇక్కడ పదవ నియమానుసారంగా ఏన స్థానంలో ఏన సామాన్య కాలము, ఏన స్థానంలో ఏన అణ వస్తుంది. ఏన స్థానంలో ఏన మరియు ఇక్కడ అని ఇచ్చాడు, అని కాదు ఆని రాసుకోండి. ఆని స్థానంలో ఆని. ఇక్కడ నా సామాన్య నకారం ఉంది, మీరు ఆని స్థానంలో ఆని వస్తుందన్నమాట. ఆని. అదేవిధంగా ఆనాం స్థానంలో ఇక్కడ అనా వచ్చేస్తుందన్నమాట. అంటే తృతీయ విభక్తి ఏకవచనంలో, షష్ఠీ విభక్తి బహువచనంలో. తృతీయ విభక్తి ఏకవచనంలో, షష్ఠీ విభక్తి బహువచనంలో ఇక్కడ ఏమొస్తుంది? అనా వస్తుందంట. ఏమొస్తుంది? నా స్థలంలో అనా వస్తుంది. రసాభ్యాం నోణ సమాన పదే నియమం ప్రకారంగా అనా వస్తుంది. అది ఇక్కడ చెప్పామంట. పదవ నియమానుసారంగా తృతీయ విభక్తి ఏకవచనంలో అంటే ఏన స్థానంలో ఏనా మరియు ఆని, దీర్ఘమండి, ఆని స్థానంలో ఆని. అదేవిధంగా ఆనాం షష్ఠీ విభక్తి బహువచనంలో ఆనాం స్థానంలో ఆనాం వస్తుందన్నమాట, నత్వం వస్తుందన్నమాట. అక్కడ పైన ఆని పెట్టుకోండి, కింద ఒక నాస్లో అనా వస్తుందో చూపించాలన్నమాట. ఇక్కడ ఆనాం ఉంది, ఇక్కడ నాం స్థానంలో అనాం వస్తుందన్నమాట. అది గమనించాలి. అవే కింద దాని పైన చెప్పే నియమానుసారంగానే ఇక్కడ ఉదాహరణ చూపించారు. గృహ శబ్దం మూల శబ్దము తృతీయ విభక్తి ఏకవచనం వస్తే గృహేనా, నా వచ్చింది, అనా వచ్చింది ఇక్కడ. అది షష్ఠీ విభక్తి బహువచనంలో గృహాణం అనాం వచ్చిందన్నమాట. అలాగా ఉంటుందన్నమాట. గృహేణ గృహాణం. తృతీయ విభక్తి ఏకవచనం ఏనా వస్తుంది, షష్ఠీ విభక్తి బహువచనం అనా వస్తుంది అన్నమాట. ఎందుకు? ఇక్కడ రేప ఉందాం. గృహాలో రీ ఉంది, రీ అంటే రా ఉంది. రకాల పక్కన నా ఉంటే దానికి నత్వం అయిపోతుంది అని చెప్పి మనం పదవ నియమాలు చెప్పుకున్నాం. అందుకే అలా ఇచ్చామంట. అలాగే ఇంకెక్కడెక్కడ వస్తుందో అది చూపించారు. పుష్ప, ఇది పుష్ప కాదు, పుష్ప. ఇది పుష్ప పెద్ద శబ్దం పెట్టండి. పుష్ప శబ్దం అండి.
మూల శబ్దం అంటే గృహ శబ్దం ఎలాగనే పుష్ప శబ్దం పురుగు వచ్చింది, అది కూడా తీసేయండి. పుష్ప శబ్దానికి తృతీయ విభక్తి ఏకం వస్తుంది, పుష్పేణ వస్తుంది. పుష్ప శబ్దానికి తృతీయ విభక్తి ఏకవచనంలో పుష్పేణ. అది షష్ఠి విభక్తి ఏకవచనంలో షష్ఠి విభక్తి బహువచనంలో పుష్పాణం పుష్పాణం అలా వస్తాయన్నమాట. అంటే నా స్థానం అనా వస్తుంది, నత్వం అవుతుంది, ఎక్కడెక్కడ వస్తుంది చూపించామట అంతే. పుష్పేణలో మూలజన శకారంకి పక్కన నత్వం వచ్చింది కాబట్టి ఇలాగా పుష్పేణ పుష్పాణం వచ్చింది. ఇదే విధంగా అన్ని చోట్ల వస్తాయి. అన్ని శబ్దం చూసుకోవాలి. అన్ని చోట్ల అంటే పత్రేణ పత్రాణం, నగరేణ నగరాణం, కార్యేణ కార్యాణం అన్నిట్లో అనా పెట్టుకోవాలి. అది ఇక్కడ చూపబడిందండి, చెప్పబడింది. ఓకేనా? ఇదే విధంగా అన్ని చోట్ల వస్తాయి. ఎక్కడంటే పత్రేణ నగరేణ కార్యేణ ఇత్యాది ఇట్లాంటి కొన్ని శబ్దాలు చెప్పాను. దాన్ని బట్టి అన్ని చోట్ల మనము అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి 2వ పాయింట్ కింద. తుదు మొదలగు ధాతు యొక్క రూపాలు. ధాతు చెప్పి తుదతి తుదత తుదంత చెప్పిన అవిన్ని. తుదు మొదలగు ధాతు యొక్క రూపాలు. తుదు మొదలగు ధాతువు యొక్క రూపాలు భూధాతువుకి సమానంగా నడుస్తాయి. తుద్దు మొదలగు ధాతువు యొక్క రూపాలు భూధాతువుకి సమానంగా నడుస్తాయి. అంటే భూధాతువుకి సమానంగా అంటే తుదతి తుదత తుదంతి, భవతి భవత భవంతికి సమానంగానే అలాగా అన్నిట్లో చూసుకోవాలి. కానీ రాసి నడుస్తాయి. కానీ లట్, లోట్, లంగ్, విధి, లింగ్ ఈ లకారాల్లో మాత్రం లట్ లకారము, లోట్ లకారము, లోట్లో టకారం హలంతం పెట్టండి, లోట్ లకారము, లంగ్ లకారము, విధి, లింగ్ ఈ 4 లకారాలు అండి. లట్, లోట్, లంగ్, విధి, లింగ్ ఈ 4 ఈ లకారాలలో మాత్రం ఇషుధాతువునకు ఇషుధాతువు వస్తుంది, ఇచ్చ వస్తుంది. అందుకే ఇచ్చతి ఇచ్చత ఇచ్చంత వచ్చిందండి. ఇషుధాతునకు ఇచ్చ వస్తుంది, ఇషుధాతునికి ఇచ్చ. మరియు పృచ్ఛధాతునకు ప్రచ్ఛ ఆదేశాలు వస్తాయి. ఇషుధాతు స్థానం వస్తే ఇచ్చ వస్తుంది, ప్రచ్ఛధాతు స్థానంలో పృచ్ఛ వస్తుంది. ప్రచ్ఛధాతు పృచ్ఛ కాదు, ప్రచ్ఛ పెట్టింది ప్ర. ఒకసారి చెప్పరా? తుద్ మొదలగు ధాతువు యొక్క రూపాల నుంచి చెప్పరా ఒకసారి. తుదు మొదలగు ధాతువు యొక్క రూపాలు భూధాతువుకి సమానంగా నడుస్తాయి. స్లైడ్ చూస్తూ ఉండండి మీరు, అవే చెప్తున్నా అండి, స్లైడ్ లో ఉండేటివి. భూధాతువుకి సమానంగా నడుస్తాయి. కానీ నడుస్తాయి, ఇది దాంట్లో ఇంకో పాయింట్ కింద నడుస్తాయి. కానీ శబ్దం అవసరం లేదు, బ్రాకెట్ లో పెట్టేసుకోండి ఇదంతా. లట్ ఇంకా పెట్టు, కాని స్థానం ఇంకా పెట్టు. ఇంకా లట్, లోట్, లంగ్, విధి, లింగ్ ఈ లకారాలలో మాత్రం ఇషుధాతువునకు ఇచ్చ. ఇషుధాతునికి వస్తుంటే ఇషుధాతు స్థానం ఇచ్చ వస్తున్నామంట, అందుకే ఇచ్చతి అయిపోయింది. ఇచ్చ మరియు ప్రచ్ఛధాతునకు లకు కాదు, ప్రచ్ఛధాతువునకు పృచ్ఛ ఆదేశాలు వస్తాయి. పృచ్ఛ ఆదేశం వస్తుంది. ఇషు స్థానం ఇచ్చ వస్తుంది, ప్రచ్ఛ స్థానంలో పృచ్ఛ ఆదేశము వస్తుంది. అందుకే 2 ఉన్నాయి కాబట్టి ఆదేశాలు వస్తాయని చెప్పాను. ఇషుధాతుకు ఇచ్చ వస్తుంది, ప్రచ్ఛధాతుకు పృచ్ఛ ఆదేశాలు వస్తాయి. ఓకేనా? ఓన్లీ ఆ 2 ధాతులకు మాత్రమే అండి. ఇషు స్థానం ఇచ్చ వస్తుంది, ప్రచ్ఛధాతులో పృచ్ఛ వస్తుంది. మిగతా సామాన్యంగా ఉంటాడు. తుదతి కింద ఇచ్చాడు ఉదాహరణ, తుదతి, ఇచ్చతి, స్పృశతి, లిఖతి, పృచ్ఛతి, విశతి అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? వీటి అన్నిటికీ లట్లకారంలో భూధాతుకి సమానంగా చెప్పుకోవాలి. ఇవి మనం కొన్ని నియమాలు చెప్పుకున్నాము. శబ్దకోశాలలో ఉండేటువంటి శబ్దాలని
ధాతులు ఎలా నడుస్తాయో రూపాలు చూశాము. ఇప్పుడు రెండవ లకారము అవి రాసుకు తుదతి, ఇచ్చతి, స్పృశతి, లిఖతి, పృచ్చతి, విశతి ఇలాగ అన్నిటికీ మనం రాసుకోవాలి అంట. ఓన్లీ ఇసుక ఇచ్చతి వచ్చింది, అదేవిధంగా ప్రత్యేక పృచ్చతి రూపం వచ్చింది. మిగతా ఒకటి వచ్చిందంటే మిగతా వాటిని సామాన్యంగా రాసుకోవచ్చు అని ఇబ్బంది లేదు. ఓకే, ఇంతవరకు మనం రాసాము. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు 3వ పాయింట్ కింద భూధాతుకు లోట్ లకారం. భూధాతులో లట్ లకారం చెప్పుకున్నాము. ఇప్పుడు భూధాతుకు లోట్ లకార. లోట్ లకార అంటే ఇప్పుడు అడిగారు ఎవరో, అర్థం ఏంటంటే ఆజ్ఞ అర్థ. ఏ అర్థం అండి? ఆజ్ఞ అర్థ అంటే ఆజ్ఞ ఇవ్వడం. ఏం చేయాలి? ఆజ్ఞాపించేటప్పుడు ఈ లకారాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామో, ఎవరికైనా ఆజ్ఞ ఇవ్వాలి. వెళ్ళండి, వెళ్ళని చెప్పు అంటే ఆజ్ఞాపించేటప్పుడు, ఏదైనా ఆజ్ఞాపించేటప్పుడు కానీ, ఆదేశం ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఆజ్ఞ తీసుకునేటప్పుడు అంటే పర్మిషన్ తీసుకునేటప్పుడు, ఆ సందర్భంలో ఈ లోట్ లకారాన్ని ఉపయోగిస్తాం. కేవలము భూతకాలంలో ఉపయోగించాం, భవిష్యత్ కాలంలో ఉపయోగించాం, వర్తమాన కాలంలో ఉపయోగించాం. ఎక్కడ ఉపయోగిస్తాం ఈ లకారాన్ని? లోట్ లకారం వచ్చిందంటే ఖచ్చితంగా ఆదేశం ఇవ్వడం ఉంటుంది, లేదా ఆదేశం తీసుకోవడం ఉంటుంది. ఆజ్ఞ ఇవ్వడము, ఆదేశించడం, లేదా ఆజ్ఞ తీసుకోవడము, పర్మిషన్ తీసుకోవడం, ఈ అర్థాల్లో లోట్ లకారం వస్తుంది. అందుకే ఆజ్ఞ అర్థ. సో ఆజ్ఞ ఎవరికి ఇస్తాము? ప్రథమ పురుషంలో, మధ్యమ పురుషంలో, ప్రథమ పురుషంలో పెద్దవాళ్ళకు ఆజ్ఞాపిస్తాం. వెళ్ళండి, రండి, ఇలా చేయాల్సింది, ఇలా వెళ్ళాల్సింది, ఇలా చేస్తే బాగుండేది, అలాగా గౌరవించి చెప్తాం ప్రథమ పురుషంలో. మధ్యమ పురుషంలో మనకంటే సమానమైన వాళ్ళు లేదా మనకంటే చిన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని ఆజ్ఞాపిస్తాం. వెళ్ళండి, పని చేయండి, చదువుకోండి, రాసుకోండి, రాయాలి, చదవాలి అని చెప్పి చిన్నవాళ్ళు అయితే కొంచెం కఠోరాత్మకమైన శైలిలో కూడా చెప్పొచ్చు. చిన్నవాళ్ళని పిలిచేటప్పుడు మధ్యమ పురుషాన్ని ఉపయోగిస్తామట. పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు ప్రథమ పురుషంలో చెప్పాలి లోట్ల కాదని. మధ్యమ పురుషం మనకంటే సమానమైన వాళ్ళు చిన్న వాళ్ళకి చెప్పేటప్పుడు మధ్యమ పురుషాన్ని ఉపయోగించాలి. ఉత్తమ పురుషం మాత్రం ఎల్లప్పుడూ పర్మిషన్ తీసుకుంటామండి. లోట్ల కాలంలో ఉత్తమ పురుషం యొక్క అర్థం ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ పర్మిషన్ తీసుకుంటాం, అంటే ఆజ్ఞ తీసుకుంటాం. నన్ను వెళ్ళమంటారా, నన్ను రాయమంటారా, నన్ను భోజనం చేయమంటావా, నన్ను నమస్కరించమంటావా, నన్ను తినమంటావా, నన్ను ఆడమంటావా, పర్మిషన్ తీసుకుంటున్నామట. అట్లా పర్మిషన్ ఎక్కడ తీసుకుంటామో లోట్ల కాదు ఉత్తమ పురుషంలో ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాం, అంటే పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ తీసుకోవడానికి మాత్రమే ఉత్తమ పురుషాన్ని ఉపయోగిస్తాము. మధ్యమ పురుషం మనకంటే చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు మధ్య పురుషం మధ్య వాళ్ళకు ఆజ్ఞాపిస్తాము, చిన్నపిల్లలకు ఆజ్ఞాపిస్తాము. ప్రథమ పురుషం ఎల్లప్పుడూ పెద్దలకు ఆజ్ఞాపిస్తాడు. మనకంటే పెద్దవాళ్ళకు వాళ్ళకి గౌరవంగా ఆజ్ఞాపిస్తాం, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి. ఓకేనా? సో ఇదే లోట్ లకారం ఆజ్ఞ అర్థము. ఇక్కడ అర్థం వస్తుంది, రాసుకోండి ముందుగా. లోట్ లకార ఆజ్ఞ అర్థ. ప్రథమ పురుషంలో ముందు లోట్ లకారం రూపం ఎలా ఉంటుంది? భవతు ఏకవచనంలో, ద్వివచనంలో భవతాం, భవంతు, భవంతు, భవతు, భవతాం, భవంతు, భవతు, భవతాం, భవంతు. అదేవిధంగా మధ్యమ పురుషంలో భవ ఏకవచనంలో, ద్వివచనంలో భవతం, భవత. అదేవిధంగా ఉత్తమ పురుషంలో భవాని, భవావ, భవామ. ఇది లోట్ లకారం అండి. భవతు, భవతాం, భవంతు, భవ, భవతం, భవత, భవాని, భవావ, భవామ. ప్రథమ పురుషము పెద్దవాళ్ళకు ఆజ్ఞాపించే ప్రథమ పురుషుని ఉపయోగిస్తాము. మధ్యమ పురుషంలో మనకంటే సమానమైన వాళ్ళ చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు మధ్యమ పురుషుని ఉపయోగిస్తాము. ఉత్తమ పురుషం ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాము, పర్మిషన్ తీసుకునే సందర్భంలో మాత్రం ఇది ఉపయోగించాలి. ఓకే, ఇది దీని యొక్క అర్థం. ఓకే, ఇదే ఇక్కడ మనకు పక్క సంక్షిప్త రూపం రాసుకోండి. ఈ విధంగా ఆ లట్లకంలో సంక్షిప్త రూపం రాసుకున్న అతి, అతః, అంతి, అసి, అథః, అథ. ఉత్తమ పురుషంలో ఆమి, ఆవహ, ఆమహ. అలాగే లోట్ లకారంలో సంక్షిప్త రూపాలు ఎప్పుడు ఇదే విధంగా ఉంటాయి. దీంట్లో ఇవి కామన్ గా ఉంటాయన్నమాట. లట్లకారంలో అతి, అతః, అంతి,
అసి అథహ అథ ఆమి ఆవహ ఆమహ ఎప్పుడు అన్నిట్లో కామన్ గా ఉంటాయో లోట్ల కాలం ఈ ప్రత్యయాలు ఈ సంక్షిప్త ప్రత్యయాలు కామన్ గా ఉంటాయి. అందుకే రాసిన పక్కనే అతు అతాం అంతు, అతు అతాం అంతు. అతు ఏకవచనము చూడు, భవతులు అతు ఉందా అందుకే అతు వచ్చింది. భవతాంలో అతాం ఉందా అందుకే అతాం వచ్చింది చూడు. భవంతులు అంతు ఉందా అందుకే అంతు వచ్చింది సంక్షిప్త రూపంలో. అలాగే అంతిమంలో కలిపేటువంటి ప్రత్యయాలు సంక్షిప్త ప్రత్యయాలు అంటాం. అలాగే భవలో వా ఉంది, ఆ ఉంది, ఆ వచ్చింది. భవతంలో అతం ఉంది అందుకే భవతం. భవతాలో అత ఉంది, భవత అంతిమంలో ఉంది, అత ఉంది అందుకే భవత. ఇక్కడ భవాని ఉంది అందుకే ఆని వచ్చింది ఉత్తమ పురుషులో ఆని. భవావా ఆవా, ఇక్కడ భవామ ఆమ, అలాగా వస్తాయి. అతు అతాం అంతు, ఆ అతం అత, ఆని ఆవ ఆమ. ఇక్కడ విసర్గలేదు చూడండి, భవాని భవావా భవామ. లట్లకాలు వచ్చాయి మళ్ళా, అక్కడ రూపం భిన్నంగా ఉంటుంది. ఆమి ఆవహ ఆమహ అని చెప్పినాం, ఇక్కడ ఆవా ఆమ అంటున్నామట. అవి గమనించండి, ఓకేనా. వీటికి కూడా సహ భవతు, తౌ భవతాం, తే భవంతు అలా కలుపుకోవాలి. అదేవిధంగా మధ్య పురుషులో త్వం భవ, యువాం భవతం, యూయం భవత అలా కలుపుకోవాలి. అహం భవాని, ఆవాం భవావ, వయం భవామ ఇలాగా ఉంటాయన్నమాట. అంటే దీనికి అర్థం ఎలా తీసుకొని ఒకసారి గమనించండి, కావాలంటే పక్కన రాసుకోండి. సహ భవతు అంటే అతడు ఉండాలి, ఆజ్ఞాపించాను అతడు ఉండాలి. తౌ భవతాం వాళ్ళిద్దరూ ఉండాలి. ఎప్పుడు ఇలాగా ఉంటుంది, ఎప్పుడు చెప్పినప్పుడు గమనించండి. ఆజ్ఞలో అర్థం ఇదే విధంగా ఉంటుంది. తౌ భవతాం, తౌ అంటే వాళ్ళిద్దరు, భవతాం ఉండాలి, వాళ్ళిద్దరూ ఉండాలి. తే భవంతు వాళ్ళందరూ ఉండాలి అని చెప్పుకోవాలి. అది మధ్య పురుషులు అయితే త్వం భవ నీవు ఉండు, యువాం భవతం మీరిద్దరూ ఉండండి, యూయం భవత మీరందరూ ఉండండి అని అర్థం. ఆజ్ఞాపించే మీరు ఉండండి, ఆజ్ఞాపిస్తున్నాడు మీరంతా ఉండండి ఇక్కడ, అలాగా. అది ఉత్తమ పురుషంలో అహం భవాని నన్ను ఉండమంటావా, అహం భవాని ఆజ్ఞ తీసుకుంటాను చూడండి, పదవిషయం తీసుకున్నాను. అహం భవాని నన్ను ఉండమంటావా, ఆవాం భవావా మా ఇద్దరిని ఉండమంటావా, ఆవాం భవావా మా ఇద్దరిని ఉండమంటావా, పదవిషయం తీసుకుంటున్నామట. వయం భవామా, వయం భవామా మా అందరిని ఉండమంటావా, ఇక్కడ ఉత్తమ పురుషులో పదవి తీసుకుంటామట. అలాగా ధాతు భిన్నంగా మార్చుకోవచ్చు. భవతు స్థానం పఠతు పెట్టుకోవచ్చు, ఖాదతు పెట్టుకోవచ్చు, క్రీడతు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. పఠదాతు పెట్టు, అహం సహ పఠతు అతడు చదవాలి, తౌ పఠతాం వాళ్ళిద్దరూ చదవాలి, తే పఠంతు వాళ్ళందరూ చదవాలి. పఠదాతు పెట్టుకుంటేనా. త్వం భవ త్వం పఠ నీవు చదువు, యువాం పఠతం మీరిద్దరు చదవండి, యూయం పఠత మీరందరూ చదవండి. అదే ఉత్తమ పురుషులో అహం పఠాని నన్ను చదవమంటావా, ఆవాం పఠావా మా ఇద్దరిని చదవమంటావా, వయం పఠామా మా అందరినీ చదవమంటావా. ఈ రకంగా అన్ని ధాతులకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు తుది ధాతు వచ్చింది. సహ తుదతు అతడు అతన్ని బాధ పెట్టాలి, అతడు బాధ పెట్టాలి. తౌ భవతాం వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని బాధ పెట్టాలి, ఆజ్ఞ ఇస్తున్నా కదా, వాళ్ళని బాధ పెట్టాలి. తే భవంతు వాళ్ళని బాధ పెట్టాలి. త్వం భవ నువ్వు బాధపడు, యువాం భవత మీరిద్దరు బాధపడండి, యూయం భవత మీరందరూ బాధపడండి. అహం భవాని నన్ను బాధపడమంటావా, ఆవాం భవావా మా ఇద్దరిని బాధపడమంటావా, వయం భవామా మా అందరిని బాధపడమంటారా. అలాగా అర్థం తీసుకోవాలి. అన్నిట్లో కామన్ గా అతు అతాం అంతు. ఇక ఇక్కడ మనకి ఏ ధాతులు వచ్చాయి ఈ అభ్యాసంలో, తుది ధాతు వచ్చింది. తుదుకు అతు కలిపి సంక్షిప్తం, తుదుకు అతు కలిపి తుదతు అయిపోయింది. అదే తుదుకు అతాం కలిపి తుదతాం అయిపోయింది. తుదుకు అంతు కలిపి తుదంతు. అలాగా సంక్షిప్త రూపాలు ధాతులు, అన్ని ధాతులకు ఇక్కడ ఉండే ధాతులే కాకుండా ముందు చెప్పిన అన్ని ధాతులకు లోట్లకాలని ఇదే విధంగా రాసుకోవాలి. అక్కడ లట్లకాలు చెప్పుకున్నాం, ఆ లట్లకాలు ఎన్ని ధాతులు చెప్పుకున్నామో, ఎన్ని ధాతులు ముందు వచ్చాయో ఆ ధాతులన్నిటికీ లట్లకాలు అనేప్పుడు అలా చెప్పుకోవాలి. లోట్లకాలు అనేప్పుడు ఇదే విధంగా సంక్షిప్త రూపాలు కలుపుకొని అన్ని ధాతులకు ఇదే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఓకేనా. సో
ఇక్కడ కింద మహోదయ, రాసుకోండి. ఈ బాధ అంటే మీరు బాధపడమంటావా అంటున్నారు కదా, ఉండటం కదండి. భూ అంటే ఉండమంటావా అనాలి కదా. కాదు, బాధపడడం తుదతి ధాతు పెట్టి చెప్పాను. తుదతి ధాతు పెట్టి చెప్పినానండి. భూస్థానంలో తుద ధాతు పెట్టుకుంటే ఈరోజు మనకు వచ్చిన పాఠంలో తుదతి తుదతాం తుదంతు తుదతు తుదతాం దాన్ని పోల్చుకుంటే ఇలా ఉంటుంది అర్థం అని చెప్పాను, చూపించాను. ఓకేనా? భవతు అంటే అది ముందు చెప్పాను. సహ భవతు అతడు ఉండాలి, తౌ భవతాం వాళ్ళిద్దరూ ఉండాలి, తే భవంతు వాళ్ళందరూ ఉండాలి, త్వం భవ నీవు ఉండు, యువాం భవత మీరిద్దరూ ఉండండి, యూయం భవత మీరందరూ ఉండండి, అహం భవాని నన్ను ఉండమంటావా, ఆవాం భవావా మా ఇద్దరిని ఉండమంటావా, వయం భవామా మా అందరిని ఇక్కడే ఉండమంటావా, అలాగా. ఓకే, సూచన రాసుకుంది. సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి రూపాలు ఎలా ఉంటాయి, ఎలా కలుపుకోవాలి, సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి చూడండి ఎలా ఉపయోగించాలనేది. పట్టుకి అతు కలిపితే పట్టుతో అయిపోయింది. అక్కడ పక్కన సంక్షిప్త రూపం కలుపుతున్నాం. ఓకే, ధాతుకు అతు కలిపి రాయడం అంతేం లేదు, రూపం వచ్చేస్తున్నమాట. అందుకే సంక్షిప్త రూపాన్ని నేర్చుకుంటే అన్ని 100 ధాతులు వచ్చినా లోట్లకారానికి ఇదే విధంగా రూపం ఉంటుందండి. ఇవే ధాతు కాకుండా ఇంకా 10 ధాతులు వచ్చినా కూడా మనకు అన్నిటికీ అతు అతాం లోట్లకారం ఇవే వస్తాయన్నమాట. దాంట్లో ఏం మారమాట. ఎన్ని ధాతులు మారినా లోట్లకారంలో సంక్షిప్త రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవే ఉంటాయి. దాంట్లో ఎన్ని ధాతులు మారినా ప్రత్యయాలు మటుకు ఇవే ఉంటాయి. లోట్లకారంలో మాత్రం ఇవే ఉంటాయి అన్నమాట. అందుకే కింద రాసుకోండి సూచన. సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి ఎలా రాయాలనేది ఇచ్చాడు. సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి రాసుకోండి. పట్టుకి అతు కలిపితే పట్టతు, అదే పట్టుకి అతాం వెళ్తే పట్టతాం, అదే పట్టుకి అంతు వెళ్తే పట్టంతు. అయిపోయిందా? అలా కలిపితే లోట్లకారం యొక్క రూపం వచ్చేస్తుంది. ఓకేనా? అలాగే ఇక్కడ మధ్యం పురుషు కింద ఇచ్చారు, కింద రాకుండా దాని కింద రాసుకోండి, దాని పైన రాసుకోండి. మీరు కూడా దాని పైన ఇప్పుడు చెప్పిన దాని కింద రాసుకోండి. పట్టు ప్లస్ ఆ పఠ, మధ్యం పురుషులు ఏమొస్తుంది? పట్టు ప్లస్ ఆ పఠ అంటే పట్టుకి ఆ కలిపితే పఠ అయిపోయింది మధ్యం పురుషు ఏకవచనంలో. ఆ విధంగా పట్టుధాతుకి మధ్యం పురుషులు అతం కలిపితే పట్టతం, పట్టు ప్లస్ అతం పట్టతం. అదే ఉత్తమ పురుషు బహువచనంలో పట్టు ప్లస్ అత పటత. ఇది మధ్యం పురుషులో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అండి. ఓకే, అదే విధంగా ఉత్తమ పురుషులో పట్టు ప్లస్ ఆని సంక్షిప్తం చూడండి, సంక్షిప్తం కలిపి పట్టుకి కలిపి చూపిస్తున్నా అంట. పట్టు ప్లస్ ఆని పఠాని, పట్టు ప్లస్ ఆవా పఠావా ఉత్తమ పురుషంలో, పట్టు ప్లస్ ఆమా పఠామా, పట్టు ప్లస్ ఆమా పఠామా. ఈ రకంగా ఇప్పుడు రాసుకుంటా. ఈ రకంగా అన్ని ధాతులకు కూడా ఇదే విధంగా కలుపుకోవాలి. ఈ రకంగా ఇదే విధంగా అన్ని ధాతులకు సంక్షిప్త రూపాన్ని ఇదే విధంగా కలపాలి. ఇదే విధంగా అన్ని ధాతులలో కూడా సంక్షిప్త రూపాన్ని ఇదే విధంగా అన్ని ధాతులలో కూడా సంక్షిప్త రూపాన్ని కలపాలి. ఇదే విధంగా అక్కడ పైన వేరే విధంగా రాసిన అది రాసి వదిలేసి డైరెక్ట్ రాసుకోండి. 3 రాశారు, ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం రాశారు కదా, ఇక్కడ కింద రాసుకుంటే ఇదే విధంగా అన్ని ధాతులకు కూడా కలుపుకోవాలి. ఇదే విధంగా సింపుల్ గా రాసుకోండి. ఇదే విధంగా అన్ని ధాతులకు కూడా కలుపుకోవాలి. అంటే పట్టతు కలిపిన ఒకటి, గచ్చతుకి, వదతుకి, తుదతు, ఇచ్చతు, లిఖతు, పృచ్చతు, అన్నిటికీ మనకి ముందు ఏ ధాతులు వచ్చాయో ఒకటో అభ్యాసం మొదలుకు ఈ అభ్యాసం వరకు ఎన్నైతే వచ్చాయో అన్నిటికీ లోట్లకారంలో ఇవే ప్రత్యయాలు కలుపుకొని అన్నిటికీ ఇదే విధంగా కలుపుకొని మనం తయారు చేసుకోవాలి. ఓకేనా? వాటికి పాటు సర్వనామాలు యాడ్ చేసుకోవచ్చు. సహ పఠతు, తౌ పఠతాం, తే పఠంతు, త్వం పఠ, యువాం పఠతం, యూయం పఠత, అహం పఠాని, ఆవాం పఠావా, వయం పఠామా. ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. కానీ అర్థం ఎలా ఉంటుంది? అతడు చదవాలి, వాళ్ళిద్దరు చదవాలి, వాళ్ళందరూ చదవాలి. అలాగా నీవు చదువు, మీరిద్దరూ చదవండి, లేదా మీరిద్దరూ ఆడండి, మీరిద్దరూ చేయండి. అలాగా లోట్లకారంలో మనం ముందు చెప్పిన విధంగానే అన్నిటికీ అర్థాలు ఇదే విధంగా వస్తాయి. అలా ఉండాలి, చదవాలి, తినాలి, త్రాగాలి, ఇలాగా అర్థాలు ఉంటాయి. ఓకేనా? ఈ రకంగా మనము ఈ లోట్లకారం అనేది తెలిసింది కదా. లట్లకారం అనేది వర్తమాన కాలంలో వస్తుంది. లోట్లకారము ఎప్పుడు ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకునే అర్థంలో లోటు లకారం ఉపయోగిస్తాము. కాబట్టి ఈ లోటు లకారం యొక్క సంక్షిప్త పదాలు పక్కన అతు, అతాం, అంతు అవి చెప్పాము. ఆ అతు, అతాం, అంతు సంక్షిప్త పదాలు 9 రూపాయలు ఏవైతే ఉన్నాయో
ప్రతి ధాతువుకు ఎన్ని ధాతువులు వచ్చినా అన్నిటికీ ఇదే విధంగా కలుపుకొని అన్ని ధాతులకు రూపాలు ఇదే విధంగా భవతు భవతాం భవంతుకి సమానంగానే భవ భవతం భవత భవాని భవావ భవమ ఏ రకంగా ఒక ధాతువు చూపించామో అదే విధంగా భూధాతుకు సమానంగానే అన్ని ధాతులకు కూడా ఈ సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ మనం అన్ని తయారు చేసుకోవాలి. కానీ ఏ అర్థం ఉంటుంది? ఆజ్ఞ. లోట్ లకారం అంటున్నామంటే అది ఆజ్ఞార్థము. ఆజ్ఞ ఇవ్వడము. ప్రథమ పురుషం మధ్యమ పురుషంలో ఆజ్ఞ ఇస్తాము, ఉత్తమ పురుషంలో ఆజ్ఞ తీసుకుంటాము. అంటే పర్మిషన్ తీసుకుంటాము. వెళ్ళమంటావా, త్రాగమంటావా, తినమంటావా, ఏ ధాతు యొక్క అర్థం అయితే ఉందో ఆ ధాతుని బట్టి ఆ విధంగా అర్థం చెప్పుకుంటూ పోతాం. అంటే ఇక్కడ భవతు అంటే ఉంది ఉన్నాడని చెప్పినట్టు ఉండమంటావా అని చెప్పాము. అది పట్టుధాతు చదవడం కాబట్టి చదవమంటావా అని చెప్పాము. అదే గమ్ ధాతు అనుకో వెళ్ళడం కాబట్టి వెళ్ళమంటావా అంటామంట. అట్లా ఏ ధాతు యొక్క అర్థం ఏ విధంగా ఉంది దాన్ని బట్టి సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవం వయం కలుపుకుంటూ లోట్ లకారంలో అర్థం ఈ విధంగా చెప్పుకోవాలి. వెళ్ళాలి, చదవాలి, త్రాగాలి అని చెప్పి ఈ రకంగా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈ రకంగా మనం లోట్ లకారం ఆజ్ఞార్థంలో వస్తుంది చెప్పుకున్నాము. ఇప్పుడు నియమం రాసుకోండి. నియమం 11. నియమం 11. నియమం 11 నీటి రాసుకోండి. నియమం 11. నియమం 11. కర్మణి ద్వితీయ. కర్మణి 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 ద్వితీయ. కర్మ అంటే కర్మలో, ద్వితీయ అంటే ద్వితీయ భక్తి వస్తుంది. రాసుకోండి కథ. ఇది అష్టాధ్యాయ సూత్రం అండి. కర్మని ద్వితీయ కర్మలో కర్మకారకంలో ద్వితీయ విభక్తి వస్తుంది. అంటే కర్మ అంటే ద్వితీయ భక్తి. కర్మకారకంలో ఏ కర్మ ఎవరికైతే పేరు పెట్టామో దానికి చెప్తాను. కర్మకారకంలో ద్వితీయ విభక్తి వస్తుంది. రాసుకోండి. కర్మకారకంలో ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది. కర్మకారకంలో ద్వితీయ విభక్తి వస్తుంది మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు గమనించండి. కర్తలో ప్రథమ విభక్తి వస్తుంది, కర్మలో ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది కదా, అదేమాట. కానీ కర్మకు కర్మని పేరు పెట్టింది ఎట్లా వస్తుంది? కర్మ అంటే కర్తు ఈప్సితమం కర్మ. కర్త ఏదానైతే కర్తకు అయితే అత్యంత ఈప్సితంగా ఉందో, అత్యంత ఇష్టంగా ఉందో దానికి కర్మ అని పేరు. ఏం చెప్పాను? కర్త ఏ దానినైతే ఎక్కువ ఇష్టపడుతున్నాడో, ఏ వస్తువుని కానీ, ఏ పదార్థాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ, అట్లా కర్తకు ఏదైతే అత్యంత ఇష్టంగా ఉందో, ఈప్సితంగా ఉందో దాన్నే కర్మ అని పేరు. దానికే కర్మ అని పేరు. కర్మ అని పేరు పెట్టాం. కర్మ అంటే ఏమిటో అడిగితే ఏం చెప్పాలి? కర్తకు ఇష్టమైన దానికి కర్మ అని పేరు. కర్త ఏమి ఇష్టపడి, పండు ఇష్టపడి, లేదంటే ఫలం ఇంకేదైనా వస్తువు ఇష్టపడి, ఒక వ్యక్తిని ఇష్టపడి, ఏదైనా కానీ కర్తకు ఏదైతే అత్యంత ఇష్టంగా ఉందో ఆ ఇష్టమైన పదార్థం, ఆ వస్తువు, ఆ వ్యక్తికి కర్మ అని పేరు. ఏం పేరు? కర్మ అని పేరు. సరే, కర్మ అని పేరు చెప్పాం కానీ ఆ కర్మలో ఎటువంటి విభక్తి వస్తుంది? ఆ కర్మలో ఏ విభక్తి పెట్టుకోవాలి అంటే ఇది వచ్చి చెప్తున్నాడు. కర్మని ద్వితీయ. ఏమైపోయింది? కర్మని ద్వితీయ. అలాంటి కర్మకారకంలో ద్వితీయ విభక్తి వస్తుంది. నువ్వు ఎవరికైతే కర్మ అని పేరు పెట్టావో ఆ కర్మలు ఏ విభక్తి పెట్టుకోవాలి అంటే ద్వితీయ విభక్తి వస్తుంది. అది పుల్లింగం అయితే పుల్లింగంలో ద్వితీయ విభక్తి, స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో ద్వితీయ విభక్తి, అది నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో ద్వితీయ విభక్తి వస్తుంది. ఇది కర్మని ద్వితీయ యొక్క అభిప్రాయం. అంటే ముందు కర్మ డెఫినేషన్ చెప్పుకున్నాం. కర్మ అంటే ఏమిటి? కర్తు ఈప్సితమం కర్మ. కర్తు ఈప్సితమం కర్మ. కర్తకి ఏది అత్యంత ఈప్సితంగా ఉందో, ఇష్టంగా ఉందో దానికి కర్మ అని పేరు. అటువంటి కర్మలో ఏ విభక్తి వస్తుంది అంటే ఈ మన 11 నియమం చెప్తుంది. కర్మని నువ్వు ఎవరికైతే కర్మని పెట్టి అటు కర్మ ద్వితీయ విభక్తి పెట్టుకో అని చెప్పింది. అందుకే కర్మకారకంలో ద్వితీయ విభక్తి వస్తుంది. రాసుకుని ఎగ్జాంపుల్ రాసుకుని కింద ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఉదాహరణ పెట్టుకోండి. రామః విద్యాలయం గచ్చతి. రామః విద్యాలయం గచ్చతి. రామః ఇది ఒకటి రాసుకుని చెప్తాను. రామః విద్యాలయం గచ్చతి. రామః రామః కర్త, విద్యాలయం కర్మ, గచ్చతి క్రియ వెళ్తున్నాడు. రామః అంటే రాముడు, కర్త ప్రథమ విభక్తి వచ్చింది. విద్యాలయం నీ నూల గురించి కాబట్టి ద్వితీయ విభక్తి వచ్చింది. గచ్చతి క్రియాపదం, కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. 1వ నియమం 3వ నియమం ప్రకారంగా ఇక్కడ వాక్యం వచ్చింది అన్నమాట. కర్తలో ప్రథమ విభక్తి, అందుకే రామః పెట్టాము. విద్యాలయం కర్మ. కర్మ ఎందుకు? రాముడు ఏమి ఇష్టపడుతున్నాడు? రాముడు అత్యంత ఇష్టమైనది విద్యాలయానికి వెళ్ళడం ఇష్టం అంట. రాముడికి ఏమి ఇష్టం అండి?
రాముడుకు విద్యాలయం వెళ్ళడం ఇష్టం కాబట్టి ఆ ఇష్టమైనది విద్యాలయం. అందుకే విద్యాలయం ఏ శబ్దం? పుల్లింగ శబ్దం. పుల్లింగ శబ్దం, ఆ పుల్లింగ శబ్దం ఏ విభక్తి వస్తుందంటే ద్వితీయ విభక్తి పెట్టుకోవాలి. ఎందుకంటే కర్మ అన్నమాట. రాముడికి ఇష్టం, రాముడికి ఏమి ఇష్టం అంటే విద్యాలయం వెళ్ళడం ఇష్టం అన్నమాట. అంటే రాముడికి ఇష్టమైనది విద్యాలయం కాబట్టి ఆ విద్యాలయం కర్మ అని పేరు పెట్టాము. ఆ కర్మలో ఏ విభక్తి వస్తుంది అంటే ద్వితీయ విభక్తి వస్తుంది. అది ఏ శబ్దం, ఏ శబ్దంలో, ఏ లింగంలో ఉందంటే విద్యాలయ శబ్దం పుల్లింగంలో ఉంది కాబట్టి పుల్లింగంలో ద్వితీయ విభక్తి పెట్టుకోవాలి. అందుకే విద్యాలయం అని ద్వితీయ విభక్తి పెట్టుకున్నాము. ఓకేనా? రామ విద్యాలయం, విద్యాలయంకు గచ్చతి వెళ్తున్నాడు, రాముడు విద్యాలయానికి వెళ్తున్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ సహ పుస్తకం, ఇంకొక ఎగ్జాంపుల్. సహ పుస్తకం పఠతి. సహ అంటే అతడు, పుస్తకంను పఠతి చదువుతున్నాడు, అతడు పుస్తకం చదువుతున్నాడు. నెక్స్ట్ సహ ప్రశ్నం పృచ్చతి. సహ ప్రశ్నం పృచ్చతి, అతడు ప్రశ్నను అడుగుతున్నాడు. అన్నింటిలో మధ్య కర్మ. అతనికి ఏమి ఇష్టం? అతనికి ప్రశ్న అడగటం ఇష్టం. అది ఇష్టమైన దానికి ఏం పేరు పెట్టుకుంటాం? కర్మ అని పేరు పెట్టుకుంటాం. అటు కర్మని పేరు పెట్టిన తర్వాత ఏ విభక్తి వస్తుంది? కర్మని ద్వితీయ. నువ్వు ఎవరికి కర్మని పేరు పెట్టావో దాంట్లో ద్వితీయ భక్తి పెట్టుకో. ఇక్కడ ప్రశ్నం శబ్దము కర్మ, అందుకే ద్వితీయ భక్తి వచ్చింది. ప్రశ్నం ద్వితీయ భక్తిలో వచ్చిందన్నమాట. పుస్తకం ద్వితీయ భక్తి ఏకొచ్చినమాట. అతడు పుస్తకం చదువుతున్నాడు. సహ ప్రశ్నం పృచ్చతి, అతడు ప్రశ్నను అడుగుతున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏమి ఇష్టం కర్తకు? కర్త అతనికి ఏమి ఇష్టం అంటే ప్రశ్న అడగటం ఇష్టం. అందుకే కర్మలో ద్వితీయ భక్తి. కర్మ కాబట్టి కర్మలో ద్వితీయ భక్తి పెట్టుకున్నాం. ఈ రకంగా మనం కర్మ అంటే ఏమిటి? కర్తకు ఇష్టమైన దానికి కర్మ అని పేరు. ఒక మాటలో కర్త ఏ దానిని అయితే అత్యంత ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. అటువంటి కర్మని పేరు పెట్టిన తర్వాత ఆ కర్మ శబ్దంలో ఏ విభక్తి వస్తుంది అంటే మన ఈ 11వ నియమం చెప్తుంది. అటువంటి కర్మకారకంలో ద్వితీయ విభక్తి పెట్టుకో. అది ఏకవచనం ఉంటే ఏకవచనం పెట్టుకో, ద్వివచనం అయితే ద్వివచనం పెట్టుకో, బహువచనం అయితే బహువచనం పెట్టుకో. కానీ ద్వితీయ విభక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం పెట్టుకోవచ్చు మన ఇష్టం, సందర్భాన్ని బట్టి, కర్తని బట్టి. అది కర్మని బట్టి మనం ఎట్లా ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకోవచ్చు. ఓకే, అవి ఎగ్జాంపుల్ మనం చూసాము. అస్తు. ఇందులో ఈ నియమంలో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి. సో ఇది ఒక నియమం ఉంది. ప్రథమ విభక్తిలో రాయం కదండి, అయితే ఇష్టపడే విషయం గురించి ప్రథమ విభక్తిలో రాయం, ఓన్లీ ద్వితీయ విభక్తిలోనే రాస్తాం. ప్రథమ విభక్తిలో ఎలా వస్తుంది సెంటెన్స్ ఒక్కసారి చెప్తారా? ఏంటండి మళ్ళీ చెప్పండి. ప్రథమ విభక్తిలో సెంటెన్స్ ఎలా వస్తుందో ఒక్కసారి చెప్తారా గురుగారు? ప్రథమ విభక్తి ఏముంది ఇక్కడ ఏముంది? ఒకటో వాక్యం ఇక్కడ ఉంది మనకు. ప్రథమ విభక్తులకి ప్రథమ అంటే కర్త ఉంటుంది, కర్త క్రియ ఉంటుంది, అక్కడ కర్మ ఉండదు అన్నమాట. ఇప్పుడు రామ పఠతి, రాముడు కర్త, పఠతి క్రియ, రాముడు చదువుతున్నాడు, ప్రథమ విభక్తిలో ఉంది. రాముడు కర్త, కర్త ప్రథమ విభక్తి, అక్కడ కర్మ ఉండదు కదా. కర్మ అంటే కర్త అంటే కర్త యొక్క అస్తిత్వం చూపిస్తాం. కర్త సొంతంగా ఏం చేస్తున్నా? రాముడు చదువుతున్నాడు, రామ పఠతి, బాలక పఠతి, లేదా బాలక గచ్చతి, లేదా బాలక వదతి, బాలక నమతి, నమస్కరిస్తున్నాడు. కర్త అంతే. కర్త ప్రథమ భక్తిలో ఉండే, ప్రథమ భక్తిలో ఉపయోగించాం అంతే. ఏం చేస్తున్నా? కర్త ఏం చేస్తున్నా చెప్పాలి అంతే. కర్త అంటే విభక్తి రావాలి, ప్రథమ భక్తి వచ్చింది. ఇప్పుడు కర్మ గురించి చెప్పుకుంటున్నామాట. కర్మలో ఏ భక్తి వస్తే ఏ భక్తి రావాలి. ఇప్పుడు టాపికే కర్మ, దెన్ వీ షుడ్ నాట్ గో టు ఎనీవేర్ ఎల్స్ అంతే. కర్త ఏదైనా ఇష్టమైన కర్మ అని పేరు వచ్చిందంటే ఆ కర్మ ద్వితీయ భక్తి వచ్చింది. ఓకేనా? ఓకేనండి. కర్మణి ద్వితీయ అన్నది అష్టాధ్యాయులో రూలా? అవునండి, యొక్క సూత్రం. ఇవన్నీ అష్టాధ్యాయ, మనం చెప్పేది ప్రతిదీ పాయింట్ అష్టాధ్యాయులో ఉంచండి. ఎక్కడెక్కడ అవసరం సంక్షేపంగా ఎన్నైతే అవసరం అవే చెప్పుకుంటామట. మనం చెప్పే ప్రతి పాయింట్ వ్యాకరణం చెప్తున్నాం, అన్ని కూడా అష్టాధ్యాయులు ఉన్నట్టువే, జనరల్ ఏమి లేవు. నా దగ్గర పుస్తకం ఉంది, నేను వెతుకుతున్నాను. అది ఏ నంబరు, ఏ అధ్యాయం వెతకాల్సిన అవసరం లేదు. వెతికినా కూడా మీకు అర్థం కాదండి, దానికోసం ఎక్కువ ప్రయత్నం చేయొద్దు. ఓకేనా?
ఓకే. అది అక్కడ ఏమి అర్థం ఉండదు, మనకు అర్థం అక్కడ వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు అర్థమయ్యే రీతిలో దానికి ఎంతైతే అవసరమో ఎంతైతే చెప్పాలో అది చెప్పామన్నమాట. దానికోసం ప్రయత్నించే తర్వాత మీరు ప్రయత్నించండి, అప్పుడే ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు థ్యాంక్ యూ. కరెక్ట్. కర్మని ద్వితీయ ఇక్కడ చెప్పింది మీకు విస్తృతంగా విధంగా చెప్పాం కాబట్టి అది రాసుకోండి. ఓకేనా? ఓకే. అస్తు. థ్యాంక్ యూ. దట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ ఒకటి 12వ నియమం రాసుకోండి. నియమం 12 రాసుకోండి, చెప్తాను. ఇది ఒకటి అయిపోతుంది. మనకు శబ్దకోశం చెప్పుకున్నాం, రాసుకోండి. అభితః కామ, అభితః కామ, ఉభయతః కామ, పరితః కామ, సర్వతః కామ, ప్రతి కామ, ధిక్ మరియు వినా. ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఈ శబ్దాలతో విభక్తి వస్తుంది, ద్వితీయ విభక్తి వస్తున్నా అంట. అంటే ఈ శబ్దాలు ఎక్కడ వచ్చినా అక్కడ ఖచ్చితంగా ద్వితీయ విభక్తి. అది ఈ శబ్దాలు ఎక్కడ వస్తాయి అంటే ముందు దాని మీనింగ్ తెలియాలి. రాసుకుని ఈ శబ్దాలు ద్వితీయ విభక్తి వస్తుంది, రాసుకునేదా? ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇప్పుడు బాగా గమనించండి, ఏం చెప్తున్నాను? అభితః అంటే మీనింగ్ ఏం చెప్పాను? అభితః అంటే మీనింగ్ చెప్పాను, రెండు వైపులా. రెండు వైపులు అంటున్నాం అంటే రెండు వైపులు అంటే ఏదో ఒకదానికి వైపులు అని చెప్తున్నాం. అంటే గ్రామానికి రెండు వైపులా, అడవికి రెండు వైపులా, విద్యాలయానికి రెండు వైపులా, ఇంటికి రెండు వైపులా, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. వైపులు రెండు వైపులా అంటే ఏదానికి ఒకదానికి రెండు వైపులా అని చెప్తున్నాం అంట. అట్లా ఏ దానికైతే రెండు వైపులా అంటున్నామో దానిలో ద్వితీయ భక్తి వస్తున్నాం అంట. ఏం చెప్పాను? ఏ దానికైతే రెండు వైపులా అంటున్నామో, ఏ దానికైతే అందులో ఆ శబ్దం ఏది, ఇంటూ వనం అంటున్నావా, ఇండ్లు అంటున్నావా, దేవాలయం అంటున్నావా, ఏ శబ్దం అయితే దానికి రెండు వైపులా అది ద్వితీయ భక్తి రావాలి. ఇప్పుడు గ్రామానికి రెండు అభితః అంటే ఏమిటి? అభితః అనే పదానికి రెండు వైపులా మీనింగ్ అంటే రెండు, ఏ దానికి రెండు వైపులా. ఇప్పుడు గ్రామానికి రెండు వైపులా చెట్లు ఉన్నాయి, గ్రామానికి రెండు వైపులా నీళ్లు ఉన్నాయి, ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఏ దానికి రెండు వైపులా, ఏ దానికైతే రెండు వైపులా అంటే దానిలో ద్వితీయ భక్తి రావాలి. వనానికి రెండు, అడవికి రెండు వైపులా, ఇంటికి రెండు వైపులా, దేవాలయానికి రెండు వైపులా, విద్యాలయానికి రెండు వైపులా. గ్రామం అభితః. అలాగా గ్రామం అభితః. సో అభితః ఎప్పుడు వచ్చినా అక్కడ ద్వితీయ భక్తి రావాలి. ఓకేనా? అలాగే అన్ని తీసుకోవాలి. పరితః అంటే నాలుగు వైపులు. ఏ దానికి నాలుగు వైపులా? ఏ దానికైతే నాలుగు వైపులా అంటున్నామో అందులో, ఏ దానికైతే నాలుగు, అందులో ద్వితీయ భక్తి రావాలి. ఓకేనా? ద్వితీయ భక్తి ఈ శబ్దాలు వచ్చినప్పుడు ద్వితీయ నియమం ఏం చెప్పుకున్నాము? ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ద్వితీయ భక్తి ఎక్కడ వస్తుంది, ఏ దాంట్లో వస్తుంది అంటే ఏ దానికైతే నాలుగు వైపులా అంటున్నామో అందులో ద్వితీయ భక్తి వస్తుంది. ఏ దానికైతే రెండు వైపులా అంటున్నామో అందులో ద్వితీయ భక్తి వస్తుంది. అదే సర్వతః అంటే అన్ని వైపులా. ఏ దానికైతే అన్ని వైపులా అంటున్నామో, తో భూమికి అన్ని వైపులా, లేదా వనానికి, అడవికి అన్ని వైపులా నీళ్లున్నాయి, లేదా ఇంటికి అన్ని వైపులా నీళ్లున్నాయి, అలా ఏదైనా చెప్పుకోవచ్చు. ఇంటికి నాలుగు వైపులా, అన్ని వైపులా, నాలుగు వైపులా లేదా అన్ని వైపులా చెట్లు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి, బగీచా ఉంది, ఏదైనా కావచ్చు. అట్లా ఏ దానికైతే అన్ని వైపులా, ఏ దానికైతే రెండు వైపులా, ఏ దానికైతే నాలుగు వైపులా ఉన్నాయో వాటిని ఎలా తీసుకోవాలి మనము? అందులో ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. ఓకేనా? అదే ప్రతి మహోదయ, అవ్యయ పదాలు మొత్తానికి ద్వితీయ విభక్తి వస్తుందంటారా? అయితే అన్ని పదాలు, కొన్నిటికి ఇక్కడ చెప్పిన పదాలే గమనించండి, ఎక్కువ ఆలోచించద్దు మనం. ఇక్కడ ఏ అవ్యయ పదాలు ఇచ్చో వాటి గురించి ఆలోచిద్దాం మనం. ఈ శబ్దాలు అన్నమాట, చాలా అవ్యయ పదాలు, ఒక్కోదానికి ఒక అర్థం ఉంటుంది. అన్ని అవ్యయ పదాలను తీసుకో. ఇక్కడ ఈ నియమంలో ఎన్నైతే శబ్దాలు చెప్పి ఆ శబ్దాలు ఏ అర్థంలో వస్తే అందువరకు చూద్దాం మనం. అలాగే ప్రతి శబ్దం, ప్రతి అంటే చెప్పాను వైపు అని చెప్పాను. ప్రతి అంటే చెప్పాను వైపు అంటే, వైపు అంటే ఇంటి వైపు వెళ్ళు. ఏదానికి ఎటువైపు వెళ్ళాలి? ఇంటి వైపు. ఎటువైపు అయితే వెళ్తున్నామో ఆ దానికి ఇంటి వైపు అంటే ఆ ఇంటిలో ద్వితీయ భక్తి వస్తుంది. మందిరం వైపు అంటే ఆ మందిరంలో ద్వితీయ భక్తి వస్తుంది. అంటే ఏ దానికైతే వైపు అంటున్నామో ఆ దానిలో ద్వితీయ భక్తి రావాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఈ శబ్దాలతోటి ద్వితీయ భక్తి అంటే ఈ శబ్దాలు కనిపించినాయంటే ఖచ్చితంగా ఏ దానికైతే వైపు అంటున్నాం, ఏ దానికైతే నాలుగు వైపులా అంటున్నాం, ఏ దానికైతే రెండు వైపులా అంటున్నామో, ఏ దానికైతే అలా చెప్తున్నామో అందులో ద్వితీయ భక్తి రావాలి. అది సందర్భం బట్టి ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, వాక్యాన్ని బట్టి మన ఇష్టం. అది అందులో ద్వితీయ భక్తి రావాలి. ఇప్పుడు వినా అని చెప్పాం, లేకుండా. ఎవరు లేకుండా? లేకుండా అంటున్నానే ఖచ్చితంగా రాముడు లేకుండా, అమ్మ లేకుండా, నాన్న లేకుండా, పిల్లవాడు బయటికి వెళ్ళాడు, ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. లేకుండా అంటే రాముడు లేకుండా, కృష్ణుడు
లక్ష్మణుడు లేడు, లక్ష్మణుడు లేకుండా రాముడు లేడు, అలాగా లేకుండా ఎవరు లేకుండా, తండ్రి రామం లేకుండా వినా. పిల్లవాడు లేడు, రామం అలాగా. వినా. ఎవరు లేకుండా, ఎవరైతే లేకుండా అంటే అందులో ఎవరిని చెప్తున్నా అందులో ద్వితీయ భక్తి రావాలి. ఇప్పుడు రాముడు లేకుండా అంటే రాముడి ద్వితీయ భక్తి, లక్ష్మణుడు లేకుండా అంటే లక్ష్మణుడి ద్వితీయ భక్తి, తండ్రి లేకుండా అంటే తండ్రి, ఎవరైతే లేకుండా అంటే వాళ్ళ ద్వితీయ భక్తి రావాలి, అలాగనమాట. అర్థమైనా? ఈ రకంగా వీటిని ఈ శబ్దాలు ద్వితీయ భక్తి వస్తే ఈ రకంగా తీసుకోవాలి. ఈ అభితః అభితః రెండు వైపులా, ఉభయతః అంటే రెండు వైపులా, పరితః అంటే నాలుగు వైపులా, సర్వతః అంటే అన్ని వైపులా, ప్రతి అంటే వైపు, దిక్ అంటే ధిక్కరించడం. అంటే ఎవరినైతే ధిక్కరిస్తున్నామో వాళ్ళు ద్వితీయ భక్తి. దుర్జనం ధిక్, దుర్జన ధిక్కారం. అట్లా ఎవరైతే తిరస్కరిస్తున్నాం వాళ్ళే ద్వితీయ భక్తి రావాలి. ఓకే, ఆ రకంగా అన్ని మహోదయ, ఈ శబ్దాలు ఎక్కడ వచ్చినా ద్వితీయ భక్తి వస్తుంది. అభితః ఉభయతః వ్యత్యాసం కొంచెం అది మిస్ అయింది మహోదయ, ఒకసారి మళ్ళీ చెప్పగలరా? అభితహాన్య ఉభయతన్య శబ్దంలో తేడా అండి, అర్థం ఏ తేడా లేదు. అభితహాన్య ఉభయ రెండు ఒకటే. ఓకే శబ్దాలు కొంచెం రెండు పర్యాయ శబ్దాలు అంతే ఇవి. గ్రామం అభితః, గ్రామం అభితః, గ్రామం ఉభయతః. వనం అస్తి. గ్రామానికి రెండు వైపులా వనం ఉంది, గ్రామానికి రెండు వైపులా వనం ఉంది, లేదా గ్రామానికి ఉభయతః వనం ఉంది. గ్రామం ఉభయతః, ఉభయతః అని చెప్పుకోవచ్చు, అభితః అని చెప్పుకోవచ్చు, శబ్ద భేదం అంతే. అది కొంచెం మహోదయ, దుర్జనం దిక్, అర్జునుడికి ధిక్కారం కదా, దుర్జనుడికి ధిక్కారం కదా మహోదయ. అవునండి, దుర్జయుడికి ధిక్కారం. ఓకేనా? ఈ శబ్దాలు ఏవైతే అవి గుర్తుపెట్టుకోండి. ఇవి నియమాలు మనకు ముఖ్యమైన మాట. ఈ శబ్దాలు ఎక్కడే కాదు, మీరు ఏ సాహిత్యం తీసుకుని, ఏ గీత భగవద్గీత తీసుకుని, ఏ రామాయణ, ఈ శబ్దాలు కనిపించే ఖచ్చితంగా అదే ద్వితీయ భక్తి ఉంటుంది దాని ముందు. అంటే ఏ దానికైతే లేకుండా అంటున్నాం, ఉభయతః అంటున్నాం, పరితః అంటున్నాం, అట్లా ఏదైతే చెప్తా అందులో ద్వితీయ భక్తి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇది అసలు సిద్ధాంతం అట, ఈ వ్యాకరణ సిద్ధాంతం ప్రకారం చెప్పుకుంటున్నాం అట. ఓకేనా? ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అదే కిందకి ఇచ్చామట, గ్రామం అభితః ఇచ్చాను ఉదాహరణ. ఉదాహరణ ఏంటి? గ్రామం అంటే అభితః ముందే వచ్చింది, గ్రామం ద్వితీయ భక్తి, లేదా ఉభయతః మా ఇష్టం రాసుకోవచ్చు, అంటే గ్రామం రెండు వైపులా అని అర్థం. గ్రామం ప్రతి అంటే గ్రామం వైపు, అంటే ఏ దానికి అయితే వైపు, గ్రామం వైపు అని గ్రామం ద్వితీయ భక్తి వచ్చింది. దుర్జనం దిక్, దుర్జనం దిక్ అంటే దుర్జనికి దిక్కాలం, ఎవరైతే ధిక్కరిస్తున్నామో అందులో ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. ఓకేనా? ఈ రకంగా మనం అన్ని చోట్ల రాసుకోవాలి. అలాగే రామం వినా ఇంకొక ఉదాహరణ రాసుకోవచ్చు. కావాలంటే రామం వినా అంటే రాముడు లేకుండా, లేదా లక్ష్మణం వినా లేదా లక్ష్మణుడు లేకుండా, రామం వినా అంటే రాముడు లేకుండా, మన ఇష్టంగా రాసుకోవచ్చు. ఓకే, ఈ శబ్దాలు ఎక్కడొచ్చినా అక్కడ ద్వితీయ భక్తినే ఉపయోగిస్తాము. కానీ దాని ముందు మీనింగ్ తెలియాలి. ఆ అవయవ పదం యొక్క మీనింగ్ ఏంటి, మీనింగ్ తెలిస్తే మనం ఏ దానికైతే చెప్తున్నా అందులో ద్వితీయ భక్తి పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, ఈ రకంగా నియమం చెప్పుకున్నాము. అలాగే 11 నియమంలో కర్మకాలకు ఎక్కడొచ్చినా ద్వితీయ భక్తి వచ్చింది. ఓకే మహోదయ, చిన్న సందేహం అండి. ఇప్పుడు గ్రామానికి అంటున్నాం కదండి తెలుగులో రాసినప్పుడు, మరి కినుకుని యొక్క లోపల షష్ఠీ విభక్తి అవుతుంది కదా మహోదయ, మరి అప్పుడు ఓకే అట్లా అవి ఒక స్థూల దృష్టికోణంతో మనకు అర్థం చేసుకోవడానికి అలా చెప్పాము. అన్నిటికీ అదే విధంగా వస్తుంది. అంటే గ్రామానికి ఎందుకు పెట్టుకున్నాం, గ్రామంకు గ్రామమునకు రెండు వైపులా, గ్రామం నుక్కు, అక్కడ నుక్కు పెట్టుకుని నువ్వు వచ్చేసింది కదా. ఇక గ్రామానికి కీ శబ్దం తీసేసి ముందు శబ్దం నీ వచ్చింది కదా, నీ నూల గురించి అది తీసుకో, అక్కడ కీ పట్టుకోవద్దు అక్కడ మనం. ఇవి స్థూల దృష్టికోణంతో మనం అర్థం చేసుకోవడానికి చెప్పుకున్నట. కొంతవరకు ఇవి సహాయపడతాయి. కొంచెం ప్రౌఢత్వం వచ్చిన తర్వాత, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అర్థాన్ని బట్టి మనకు వెళ్ళాలన్నమాట. కర్త ఏంటి మన డెఫినేషన్ చెప్పాను. కర్మ అంటే ఏమిటి? కర్త ఏ దానితో ఎక్కువ ఇష్టపడుతున్నాడో దాని కర్మ. అటు కర్మ ద్వితీయ భక్తి రావాలి, అర్థపూర్వకంగా మనం వెళ్ళాలన్నమాట. ఇవన్నీ వ్యాకరణ మనం చెప్పుకోం కాబట్టి సామాన్యంగా అలాగ కొండ గుర్తుగా మనము ఇవి డుమూలు ప్రథమ విభక్తి అని కొంతవరకు చూస్తామట. అన్నిటికీ ఒకే రకంగా కాదు. మరి అలాంటప్పుడు మామూలుగా చిన్న డౌట్ అండి, గ్రామస్య అభితః అనకూడదండి మరి? అంటే గ్రామం యొక్క రెండు వైపులా అని అనకూడదండి? అది వ్యాకరణ దోషం అవుతుందండి? ఇక్కడ షష్ఠీ భక్తి గురించి మనం చెప్పుకోలేదు. ఇంకా ఓన్లీ ద్వితీయ భక్తి గురించి మాట్లాడకుండా ద్వితీయ భక్తిలో ఉందాం మనం. వస్తాయి మీరు చెప్పిన ప్రశ్న షష్ఠీ భక్తుడు వస్తుంది. అది ఇక్కడ మనకి షష్ఠీ భక్తికి వెళ్ళినప్పుడు క్రమంగా వెళ్తున్నప్పుడు ద్వితీయ భక్తి చెప్పుకుంటున్నాం, తృతీయ భక్తి చెప్పుకున్నాం, చతుర్థి చెప్పుకున్నాం, క్రమంగా వచ్చినా అప్పుడు వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కేవలం ద్వితీయ భక్తి ఎప్పుడెప్పుడు వస్తుంది, ఈ శబ్దాలు వచ్చే ద్వితీయ భక్తి రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి, అది చాలు. ఓకేనా? వస్తాయి, కూడా వస్తాయి. అందుకే క్రమంగా ఒకేసారి బదులు ఎత్తుకోకుండా నిదానంగా చెప్పుకున్న కాడికి మనం శబ్దాలు ఏవైతే వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, మన శబ్దకోశంలో
చెప్పుకునే శబ్దాన్ని ఉపయోగించి ఎలా వాడుకోవాలి, ముందు అది రావాలి. మన దగ్గర శబ్దకోశం ఎక్కువ ఉండడం కాదండి, ఎంతైతే ఉందో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా తెలుసుకోవాలి. ముందు ఆ వాక్యాల నిర్మాణం రావాలి. మనకు వందల వాక్యాలు ఉన్నాయి, వందల శబ్దాలు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించే విధానం లేకపోతే అక్కడికక్కడే ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు దీనికి వాక్యం తెలుసుకున్న తర్వాత దీన్ని బట్టి వందల వాక్యం తిప్పి రాయొచ్చు మనం. రాముడు లేకుండా, కృష్ణుడు లేకుండా పేర్లు మార్చి రాసుకోవచ్చు, కానీ వాక్యం అర్థం కావాలి. ఓకే, అది షష్ఠీ విభక్తి గురించి నియమాలు వస్తాయని వాళ్ళు మన ద్వితీయ విభక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో ఉందాం. వస్తు ఇంకేమన్నా? భగవద్గీతలో గీతా మహాత్మ్యంలో ఉంది ధిక్ తస్య జ్ఞానమాచారం అని. అక్కడ ద్వితీయ విభక్తి జ్ఞానమాచారమా? మొత్తం సంపూర్ణ శ్లోకం చెప్పండి. అక్కడ ధిక్ తస్య జ్ఞానమాచారం వ్రతం చేష్ట. అవునండి, గీతార్థ పఠనం నాస్తి నాధమస్ తత్పరో జన. అవునండి, అలాగా ధిక్ అనేది ఆ ద్వితీయ విభక్తిలో వచ్చింది. అక్కడ జ్ఞానం అనేది జ్ఞానమా ద్వితీయ విభక్తి అయింది అక్కడ. అటువంటి జ్ఞానానికి ధిక్కారం అన్నిటిగా ధిక్కరించామట. ఎందుకు అటువంటి జ్ఞానంతో ఉన్నా కూడా నువ్వు ఆచరించడం లేదంటే అది దిక్కే కదా, ధిక్కరించడం కదా. ఎందుకు అటువంటి జ్ఞానం దగ్గర అన్ని ఉన్నా కూడా నువ్వు ఆచరించడం లేదంటే జ్ఞానం ధిక్. అటువంటి ఆ జ్ఞానానికి ధిక్కరించాలన్నమాట. ఉన్ని కూడా నువ్వు ఆచరించకుండా అంటే నీ దగ్గర ఏ జ్ఞానం ఉన్నట్టుగా, అలాంటి అర్థంలో. అంటే ఇది జ్ఞానమాచారం వ్రతం చేసినంత తపోయేష గీతార్థ పఠనం నాస్తి అవన్నీ ద్వితీయ విభక్తి అయినా? అన్ని కాదు, సందర్భం అన్ని శ్లోకం చూసుకోవాలి, అన్ని అలా అనుకోదు, సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. ఏదానికి సంబంధం ఉంది, ఎవరిని ధిక్కరిస్తున్నాం, ఆ శ్లోకార్థాన్ని బట్టి భావార్థాన్ని బట్టి తీసుకోవాలి. అదే అందుకే కాలక ప్రకారం మీరు అన్ని అన్వయం చేసుకోవచ్చు. అన్వయం చేసుకోవచ్చు. మనకు ముందుగా ఈ 7 విభక్తులు అయిపోయాయి అనుకోండి, క్రమంగా ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడెప్పుడే వస్తుంది ద్వితీయ భక్తి అని 7 విభక్తులు అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటే మనకు ఎటువంటి సందేహం ఉండదు. ఎందుకంటే ఒకే శ్లోకంలో ఒకే విభక్తి ఉండాలి. మనం ఓన్లీ ఇప్పుడు ద్వితీయ భక్తి ప్రథమ భక్తి గురించి చెప్పుకున్నామట, అక్కడ షష్ఠీ భక్తి ఉంది, తృతీయ భక్తి అన్ని ఉన్నాయన్నమాట. అన్ని అయిపోయిన తర్వాత చెప్పుకుంటే మనకు స్పష్టత, క్లారిటీ ఉంటుంది అన్నమాట. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు కేవలం మనకు ఒక విభక్తి తెలుసు అంతే. ఒక విభక్తి ఎప్పుడు వాడుకుంటాం, అన్ని పట్టుకున్నాం అనుకోండి 7 విభక్తులు దాటి ఎక్కడ బయటకు వెళ్ళామన్నమాట. ఉంటే 7 విభక్తుల్లోంచే ఉంటుంది మనకి, ఏ శ్లోకమైనా ఏ మంత్రమైనా ఏదైనా కూడా. అందుకే ముందు 7 విభక్తుల యొక్క నియమాలని తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది, ఎప్పుడెప్పుడు తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పుకుంటూ వెళ్తాం క్రమంగా. అప్పుడు దీని గురించి శ్లోకాల నుంచి మాట్లాడుకుందాం. ఓకేనా? అంటే కన్ఫ్యూజ్ కాకుండా అంతే. ఒకటి పట్టుకుంటే మనకు అర్థం కావట, అన్ని తెలిస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది ఇక తృతీయ విభక్తి వచ్చింది ఇందువల్ల వచ్చింది, ద్వితీయ విభక్తి అంటే ఇందువల్ల వచ్చింది అని చెప్పి ఒక విభక్తి పెట్టి మిగతా అన్ని మనకు అసమంజసంగా ఉంటాయన్నమాట, ఏదో మనకు భయపడిపోతామట. కాబట్టి క్రమంగా అన్వయపూర్వకంగా మనం ముందు 7 విభక్తుల గురించి గమనించండి, ఈ నియమాన్ని నేర్చుకోండి. ఎక్కడెక్కడ ద్వితీయ విభక్తి వస్తుంది, దాని యొక్క నియమాలు ఏంటి, వాటి యొక్క శబ్దాలు ఏం చెప్పుకున్నాము అది గుర్తు పెట్టుకుంటే లాస్ట్. అందుకే చెప్తున్నాడు పద విభాగం అంతా కారక ప్రకారం అంతా వాక్య నిర్మాణం అంతా ఈ కారక ప్రకారంలో ఉన్నామండి, ఈ 7 విభక్తుల్లో ఉన్నామంట. వీటిని బాగా బైహార్ట్ చేసుకోండి. నియమాలు ఏవైతే ఉన్నాయో బైహార్ట్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. మీకు అర్థం కాకుండా బైహార్ట్ చేయండి. ఒకరోజు ఒక స్థితి వస్తుంది, ఖచ్చితంగా అన్ని అర్థం అవుతాయి. ఒకేసారి మొత్తం నీకు అవన్నీ అర్థమైపోయి అన్ని వాక్య నిర్మాణాలను ఉపయోగించుకోగలుగుతామట. ఓకేనా? అలా అనిపిస్తుంది నాకు అర్థం కాదని చెప్పి మనం చెప్పే ప్రయోగం అలా ఉంటుంది కాబట్టి అలా అభ్యాసం చేసిన కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. క్రమంగా ఒక్కోటి క్రమంగా ఏవైతే ధాతులు చెప్తున్నా, శబ్దాలు చెప్తున్నా, నియమాలు చెప్తున్నా వాటిని గమనిస్తూ పోతుంటే అందరికీ అర్థమవుతుందండి. అస్తు ఈ రకంగా నియమాలు మనం చెప్పుకున్నాము. 2వ విభక్తి కొన్ని చెప్పుకున్నాం, ఇంకా వస్తాయండి కొన్ని, అవి రేపు చెప్పుకుందాం. ముందుగా ఈ అభ్యాసంలో ఎన్నైతే శబ్దాలు చెప్పుకున్నామో, శబ్దకోశంలో ధాతులు చెప్పుకున్నాం, అవయ పదాలు చెప్పుకున్నాం, వాటిని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి, వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, ముందు వాటిని ఉపయోగించి వాక్యాలు తయారు చేసుకోవాలి. వాటిని ప్రాక్టీస్ చేద్దాం. ముందు కొన్ని తెలుసుకోవాలి, వాటిని ఉపయోగించి విధానం రావాలన్నమాట. అట్లా ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అనేది మీకు గ్రూపులు పెడతారు. ఆ గ్రూపులు పెట్టిన ప్రశ్నలు మాత్రం రాసుకోండి. ప్రశ్నలే ఉన్నాయి, ప్రశ్నలు రాసుకుని వాటి యొక్క ఆన్సర్స్ కూడా ప్రయత్నం చేయండి. రేపు ప్రయత్నం చేసుకుని రాసుకుని వచ్చండి. ఇక్కడ సమాధానం చెప్పేటప్పుడు మీకు వాటిని చదివి చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? రేపు ప్రశ్నలు అందరి గ్రూపులు పెడతారు, లక్ష్మి గారు మీరు చూసి రాసుకోండి. ఓకేనా? ఇదే మీకు స్లైడ్ ఇక్కడ PDF పంపిస్తారు, ఇందులో అన్ని ఉన్నాయి రాసినటువంటి. మీరు వాటిని ప్రశ్న రాసుకొని ప్లస్ మీరు వాటి ఆన్సర్స్ రాసుకొని వచ్చేయండి. అస్తు మహోదయ, జీ నిన్న మీరు ధాతువులు ఇచ్చారు కదా అభ్యాసం 4లోది, అందులో భూ అంటే భవతి అవి వస్తుంది, మరి పా దేని మీద వస్తుందండి? పా అంటే పిబతి వస్తుంది. పిబతి. గ్రా అంటే జిగ్రతి. చెప్పి అభ్యాసం చూడండి, ఆ అభ్యాసంలో మనం రాయేసామండి.
గ్రాకి ఏమొస్తుంది, పాకి ఏమొస్తుంది, సదికి ఏమొస్తుంది అనేది చెప్పామండి అక్కడ. ధన్యవాదాలు. అందుకే మనకు ప్రశ్నలు లేకుండా మనకి ఈ రకంగా వ్యవస్థితంగా చెప్పబడుతుందండి. అన్ని చెప్పుకుంటూ వస్తున్నామండి. మన కొంచెం జాగ్రత్తగా దాన్ని చూసుకుంటే అన్ని మీకే అర్థం అవుతుంది. అంటే నేను చెప్పడం కన్నా మీకే క్రమంగా వస్తే అది మనసులో బాగా నాటుకోపోతుందండి. అందుకే చెప్తున్నాం. అందుకే పుస్తకం ఎందుకు రాపిస్తుందంటే మీరు ఒకసారి క్రమంగా చూసుకుంటూ వచ్చింది. అక్కడ చెప్పిన శబ్దకోశాలని మనం కింద ఉపయోగిస్తున్నామట. అన్ని ప్రతిదీ చెప్పుకుంటూ వస్తున్నామట. ఓకేనా? అది ఒకసారి గమనించండి. ఆ గమనించి కొత్త ప్రశ్నలు మీరు కలుగుతాయట. అవన్నీ వచ్చినప్పుడు రెండో స్టెప్ మీకు అర్థం అవుతున్నాడు. రెండో స్టెప్ ఏ విధంగా ప్రశ్న వేయాలి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పి అక్కడ మీరు అడిగిన శ్రీదేవి గారు అక్కడ ఒకసారి గమనించండి. పాకి ఏమొస్తుంది, గ్రాకి ఏమొస్తుంది, సదికి ఏమొస్తుంది అని అక్కడ చెప్పాము. చూస్తే మీకు అవగాహన వచ్చేస్తుంది అన్నమాట. పాకి పీపు వస్తుంది, గ్రాకి జిగ్ర వస్తుంది. ఓకేనా? అది మీకు మనసులో బాగా ముద్రణలాగా బాగా నాటకపోతున్నాం మీరు చూస్తే అన్నమాట. అస్తు. ఓకే అండి. సో అవి వాక్యాలు మీరు రాసుకొని వాటికి సమాధానం చేయడానికి ప్రయత్నం చేయండి. అన్ని శబ్దకోశాన్ని ఉపయోగించి చెప్పాము. కొత్త శబ్దాలు ఏం చెప్పలేదు మనము. ఏవైతే శబ్దకోశంలో నియమాలు అవే వాటిని ఉపయోగించి రాయాలి. కొత్త వాక్యం, కొత్త శబ్దం ఏ అవసరం లేదు. సొంతంగా దీంట్లో ఉన్నాయి. వాటిని కలిపి రాసే విధానం మనకు రావాలి. అది ప్రయత్నం చేయండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే మన తర్వాత చూద్దామండి. ఇప్పుడు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.